తెలుగుని ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్న సెలబ్రిటీ ఆయన ఇంటి పేరు చెప్తే చాలు పరిచయం అక్కర్లేని వ్యక్తి అనమాట. కైకాల సత్యనారాయణ గారి సహోదరుడు కైకాల నాగేశ్వరరావు గారు, అలాగనే రమా ఫిల్మ్స్ అధినేత కైకాల నాగేశ్వరరావు గారు. ఆయన తీసిన సినిమాలు కూడా ల్యాండ్మార్క్ ఫిల్మ్స్ అనమాట. ఈరోజు కైకాల నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. నాగేశ్వరరావు గారి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. కైకాల సత్యనారాయణ గారి బ్రదర్గా కంటే కూడా రమా ఫిల్మ్స్ అధినేతగా మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు కైకాల నాగేశ్వరరావు గారు. దీంట్లో మీరు బెంచ్ మార్క్ ఫిల్మ్స్ చాలా చేశారు. ముందుగా మీరు చేసిన సినిమా రామారావు గారితో, అంటే ఫస్ట్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నా ఫస్ట్ ఫిల్మ్ గజదొంగ అండి. గజదొంగ. రామారావు, రాఘవేంద్రరావు డైరెక్టరు, శ్రీదేవి, జయసుధ హీరోయిన్స్ అనమాట. రామారావు జ్యువెల్ రోల్. ఆ సినిమా నేను చలసాని గోపి గారు ఇద్దరు కలిపి తీసామండి. అంటే అంతకుముందు ఏంటంటే కేడీ నెంబర్ 1 అన్న సినిమా, అది రామారావుదే, దేవి వరప్రసాద్ తీసాడు. అది రాఘవేంద్రరావు డైరెక్టరే. అది చలసాని గోపి గారు నేను ఆంధ్ర అంతా కొన్నాం. అప్పట్లో టోటల్ కొనేసాం మొత్తం ఆంధ్రాకి. సో అసోసియేషన్ అలా దాని తర్వాత రామారావు తోటి తీసాం. అది బాగా ఆడింది, మాకు మంచి ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఓకే, సరే అసలు మనమే ఎందుకు తీయకూడదు రామారావు తోటి అనుకుని, అంటే నేను తెలుసు ఆయనకి, సత్యనారాయణ గారి బ్రదర్గా తెలుసు, చలసాని గోపి ఆయనకు కూడా పరిచయాలు ఉన్నాయి రామారావు తోటి. సరే మేము ఇద్దరం వెళ్ళి అడిగేసరికి కేడీ నెంబర్ 1 మేము కొన్నామని తెలుసు ఆయనకి. ఓకే, మేము ఇద్దరం కొన్నామని తెలిసి తర్వాత మేమే తీయాలనుకుంటున్నాం అంటే తప్పకుండా చేద్దాం బ్రదర్ అని చెప్పేసి డేట్స్ ఇచ్చారు. రాఘవేంద్రరావు తోటే చేద్దాం అనుకుంటున్నాం అంటే ఓకే ఆయన డేట్స్ తీసుకురండి, ఆయన ఎప్పుడు ఇస్తే నేను దాన్ని మ్యాచ్ చేసి ఇస్తాను అని చెప్పి. అంటే ఆ రోజులో కమిట్మెంట్ అంటే కమిట్మెంటే. వాళ్ళకి ముందు మీరు కథ తీసుకురండి, కథ బాగుంటే చూస్తాను, ఇవన్నీ కాదు. ఫలానప్పుడు మీకు చేస్తాను అన్న తర్వాత ఈ లోపల మీరు స్టోరీ చూసుకోండి. స్టోరీ కూడా ఏంటంటే ఆ రోజుల్లో కథానాయకుడికి ఎందుకు చెప్పేవాళ్ళం అంటే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు తెలుసుకుంటానికి, ఏ రకమైన గెటప్ వేస్తే బాగుంటుంది, ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది అని వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. సో వాళ్ళ క్యారెక్టర్ గురించి వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ మేకప్ కానీ, విగ్ కానీ, ఆ క్యారెక్టర్ని బట్టి ఏ రకంగా చేసుకుంటే బాగుంటుంది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఇవ్వాలి. కాబట్టి దానికోసం చెప్పేవాళ్ళం, అందుకోసమే వాళ్ళు కూడా అడిగేవాళ్ళు. అంతే తప్ప మాకు స్టోరీ నచ్చాలి, ఇది కాకపోతే మీరు మార్చాలి అన్న సిచ్యువేషన్ అప్పట్లో లేదు. బేసిక్గా ఆ ఫ్రీడమ్ ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి ఉండేది టోటల్గా. ప్రొడ్యూసర్, డైరెక్టరు ఈ కథ మేము సెలెక్ట్ చేసుకున్నాం, ఇది వినండి అనేది వాళ్ళ క్యారెక్టర్ కోసం చెప్పేవాళ్ళని తప్పితే ఫైనల్ డెసిషన్ అనేది మాదే. ఓకే. సో అలా గజదొంగ ఆ రోజుల్లో జ్యువెల్ రోలు చేద్దాం అని చెప్పి, కమర్షియల్ ఫిల్మ్ కింద చేద్దామని చెప్పి ఫస్ట్ గజదొంగ అని టైటిల్ ఫిక్స్ అయ్యాం ఆ స్టోరీని బట్టి. అంటే దాంట్లో దొంగ క్యారెక్టర్ కాబట్టి గజదొంగ అనేది పవర్ఫుల్ మాస్ టైటిల్ కాబట్టి ఆయన మాస్ హీరో కదా. బిగినింగ్ ఏంటంటే అప్పట్లో ఒరిజినల్గా ఫాదర్ అండ్ సన్ కింద కథ ట్రీట్ చేశారు సత్యానంద్ వీళ్ళు రైటర్స్. యంగ్ క్యారెక్టర్కి ఏమో ఒక యంగ్ హీరోయిన్, ఫాదర్ క్యారెక్టర్కి ఒక ఏదో ఎగ్జాంపుల్ శారద గారు అంటే హీరోయిన్ అలా అనుకుని ఒక రకంగా చెప్పారు. కథ బాగానే ఉంది కానీ నేను చిన్న సజెషన్ ఇచ్చాను. నేను ఇది మనం ఒక గజదొంగ అని పెట్టాం, కమర్షియల్ సినిమా, మసాలా సినిమా కదా మనం చేసేది. ఫాదర్ అండ్ సన్ కన్నా బ్రదర్స్ చేస్తే ఇద్దరు హీరోయిన్లు అవుతారు, ఇద్దరు యంగ్ హీరోయిన్లు వస్తారు, మోర్ కమర్షియలైజేషన్, మోర్ గ్లామర్ ఉంటుంది మూవీకి అనగానే సజెషన్ బాగుందని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేసి రూపం మార్చింది సినిమా రూపం మారింది. ఇంక్లూడింగ్ డైరెక్టర్ అందరూ ఇది బాగుంది, బెటర్గా ఉంటుంది, ఎందుకంటే మోర్ గ్లామర్ అవుద్ది సినిమా అని చెప్పి ఆ రకంగా. అప్పట్లో వేటగాడి తర్వాత శ్రీదేవి వాళ్ళ హార్ట్ కాంబినేషన్, శ్రీదేవి, రెండో క్యారెక్టర్ జయసుధ, అలా పెట్టుకొని తీసాం. పక్కా మాస్ సినిమా, కమర్షియల్ సినిమా. అవును, అది బాగా ఆడింది. 100 days ఫంక్షన్ కూడా మెడ్రాస్లో తాజ్ గవర్నమెంట్లో హోటల్లో చేసాం. అది స్వీట్ మెమరీ మాకు ఆ సినిమా. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నాకు ఒక ఫౌండేషన్ ఇచ్చే సినిమా, ఒక పునాది వేసింది ఆ సినిమా. ఓకే. రామారావు గారితో వర్క్ చేయాలని చెప్పేసి చాలామందికి కోరిక, కళ ఉంటుంది. అసలు ఫస్ట్ మీరు రామారావు గారిని చూడటం ఎప్పుడు జరిగింది, రామారావు గారితో పరిచయం ఎప్పుడు జరిగింది, దాన్ని సినిమా వరకు ఎప్పుడు ఎలా నడిపింది అది? అంటే ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ అయిందంటే అండి, వేణు గారు రాఘవేంద్రరావు జ్యోతి అని ఒక చిన్న సినిమా తీశారు, గుర్తుందా? క్రాంతి కుమార్ తోటి. ఆ సినిమా నాకు కొంచెం బాగా నచ్చింది, మంచి చిన్న సినిమా బాగుంది అని రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాను, అంటే జ్యోతి చాలా మంచి సినిమా తీశారు, అలా నేను సినిమా తీద్దామనే ఉద్దేశం ఉంది, అలా ఒక మంచి చిన్న సినిమా అటువంటిది ఏమన్నా చేద్దామని అడిగాను. ఆయన ఏంటంటే
చిన్న సినిమా ఎందుకు నాగేశ్వరరావు, మీ బ్రదర్కి రామారావు బాగా క్లోజ్ కదా, మీరు అడిగితే మీ శశాంక్ గారు అడిగితే ఆయన కాదండి కదా, పెద్ద సినిమా చేద్దాం రామారావు అని ఆయన చిన్న ఒక సజెషన్ లాగా ఇచ్చాడు. సరే ఇక్కడ ఒక డైరెక్టరు ఇది వద్దు పెద్ద సినిమా చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మరి అటువైపు వెళ్తాం కదా. అవును. సో అప్పట్లో మీ ఇందాక చెప్పినట్టు కేడీ నెంబర్ 1 మేమిద్దరం చల్సాని గోపి గారు మేమిద్దరు కొని ఉండటం వల్ల మా రిలేషన్షిప్ స్మూత్గా బాగానే ఉండటం వల్ల కొత్త ప్రొడ్యూసర్కి చేద్దామని చెప్పేసి రామారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అంటే ఆయనకి ఏంటంటే ఆల్రెడీ ఒక సత్యనారాయణ గారి తమ్ముడుగా నేను తెలుసు ఆయన. చల్సాని గోపితో పరిచయాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ విలేజ్ దగ్గర రామారావు నిమ్మకూరు దగ్గరే వాళ్ళ విలేజ్ కూడా చల్సాని గోపి గారిది. సో వాళ్ళ పరిచయాలు ఉన్నాయి అలా వాళ్ళకు కూడా. సో మేమిద్దరం కేడీ నెంబర్ 1 కొన్నామని తెలుసు ఆయనకి. సో అది దాని తర్వాత మేము ఇద్దరం పార్ట్నర్స్గా ఉండి మేము తీద్దామనేసరికి ఆయన వెంటనే ఓకే అన్నారు. కాకపోతే డైరెక్టర్ పలానా వాళ్ళని పెట్టండి పలానా అని హీరో సైడ్ నుంచి ఏమి వచ్చేది కాదు. ఎవరు మీరు డైరెక్టర్ అని, పలానా రాఘవేంద్ర గారు మా డైరెక్టర్ అని తెలిసినా కూడా మా చేతే చెప్పించేవాళ్ళు ఆయన, ఎవరు మీ డైరెక్టర్ అని. కానీ రాఘవేంద్రరావు అయితే వారు డేట్స్ తీసుకురండి, దానికి మ్యాచ్ చేసి నేను ఇచ్చేస్తాను, కథ చూసుకోండి, మీరు ఇప్పుడు రెడీ అయితే నేను రెడీ అని. సో రాఘవేంద్ర గారు పలానప్పుడు చేద్దామని అన్నారు. ఆ డేట్స్ చెప్పగానే ఆయన దానికి మ్యాచ్ చేసి ఇచ్చారు. ఈ లోపల కథ కూడా ఇందాక అనుకున్నట్టు ముందు ఒక ఫాదర్ అండ్ సన్ కింద చేస్తే దాన్ని బ్రదర్స్ కింద మార్చేసి, సో అట్లా ఒక పక్క మా సినిమా కమర్షియల్ సినిమా వచ్చింది, బాగా ఆడింది, మంచి ప్రాఫిట్ వచ్చింది మాకు. స్వీట్ మెమరీ. ప్రొడ్యూసర్గా మొదటి సినిమానే లెజెండ్ యాక్టర్ ఎన్టీ రామారావు గారితో సినిమా తీయటంలో ఏంటి మీకు ఏం కంఫర్ట్ ఉండేది, లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడ్డారా, ఆయన సజెషన్స్ ఇచ్చారా స్టోరీలే కానీ? అసలు ఆయన సైడ్ అసలు ఏ రకమైన ఇంటర్ఫియరెన్స్ ఉండదండి. ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత మనం పలానా డేటు పలానా టైము అని చెప్తే ఆ టైంకి ఒక 10 నిమిషాలు ముందే ఉంటారు తప్పితే ఆయన వల్ల ఒక డిలే అవుతుంది 5 నిమిషాలు షూటింగ్ అనేది ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇండస్ట్రీకి డిసిప్లిన్ నేర్పిందే వాళ్ళిద్దరు కదా, రామారావు నాగేశ్వరరావు ఇండస్ట్రీ. ఆ రోజుల్లో సినిమా తీయటం కూడా ఒక రకంగా నిర్మాతలకి ఈజీ అండి, ఎందుకంటే అంటే వాళ్ళిద్దరి వల్ల. ఇప్పుడు సపోజ్ రామారావుతో మగజ్దం ఉంది, మేము ప్రత్యేకించి మిగతా ఇప్పుడు రావుగోపాలరావు, రామలింగయ్య గారు, పెద్ద ప్యాడింగ్, మిగతా ఆర్టిస్టులు బోళ్ళంత మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే రామారావు టైంకి వచ్చేస్తారని తెలుసు వాళ్ళకి. రామారావు తర్వాత మనం వెళ్తే బాగోదు కదా, ఆయనకన్నా ముందు ఉండాలి, లేకపోతే ఆయన వచ్చే టైంతో పాటు రావాలని చెప్పి ఆటోమేటిక్గా వాళ్ళ టైంకి వచ్చేవాళ్ళు. సో ఏంటంటే వర్కింగ్ అవర్స్ బెటర్గా ఉండేవి. ఇప్పుడు ఏంటంటే పేరుకి వర్కింగ్ డేస్ ఎక్కువ చేస్తున్నారు ఇప్పుడు, కానీ వర్కింగ్ అవర్స్ తక్కువ. షూటింగ్ ఎప్పుడో 11, 12 మొదలు వింటున్నాం ఆ రకంగా జరుగుతున్నాయని. అప్పుడు 9 కంటే 9 జరిగిపోయేది, ఫస్ట్ షాట్ చేసేవాళ్ళు. 9 to 5, 9 to 6 పర్ఫెక్ట్ వర్కింగ్ అవర్స్ జరిగాయి. దాంతో అందులో రామారావు ఇచ్చేది 30 days అండి, 3 పదులు నెలకి. సినిమాకి నెలకి 10 రోజులు చొప్పున 3 పదులు ఇచ్చేవాళ్ళు. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని పక్కగా 30 daysలో ఆయన వర్క్ అవచేసేయాలి. అది కాకుండా ఇంకో 10 రోజులు మిగతా వర్క్, 10-15 రోజులు మిగతా వర్క్. సో 40-45 daysలో సినిమా అయిపోయేది. సో మరి ప్రొడ్యూసర్కి మరి ఎంత కంఫర్ట్ అంటే 45 రోజుల్లో సినిమా అయిపోతుంది, ఇంకో పోస్ట్ ప్రొడక్షన్ ఇంకో 1.5 month వేసుకున్నా 60 daysలో అయిపోద్ది సినిమా. మ్యాక్సిమం అనుకున్న ఎంత డిలే అయినా కూడా 4-5 monthsకి అనుకున్న టైం నుంచి సినిమా రిలీజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎప్పుడవుద్దో తెలియదు, ఎంత అవుద్దో తెలియదు. అప్పట్లో ఏంటో ఒక బడ్జెట్ వేసుకునేవాళ్ళం, ఆ బడ్జెట్కి 5% అటు ఇటుగా అయిపోయాయి సినిమాలు. పలానప్పుడు రఫ్గా రిలీజు అనుకునేవాళ్ళు, ఆ రిలీజ్ అటు ఇటుకి ఇచ్చేసేవాళ్ళం. ఇప్పుడు మరి 2 ఏళ్ళు అవుతున్నా 3 ఏళ్ళు అవుతున్నా అంటే విమర్శించడం కాదు, అప్పటికి ఇప్పటికి తేడా చెప్తున్నాను. అంత మారిపోయింది. మరి 3 ఏళ్ళు అవుతున్నా కూడా సినిమాలు రిలీజ్ అవ్వట్లా. మరి అప్పట్లో రామారావు సంవత్సరానికి 10-12 సినిమాలు చేసేవాళ్ళు. అంటే 10-12 అంటే నెలకు 30 రోజులు ఇచ్చేవాళ్ళు, 10-12 సినిమాలు మినిమం చేసేవాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అండి ఎక్కువ మందికి పని దొరికేది. ఇప్పుడు 10 మంది నిర్మాతలకి సినిమా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం దొరికేది, అంతమంది టెక్నీషియన్స్కి అవకాశం దొరికేది, అంతమంది ఆర్టిస్టులకి అవకాశం దొరికేది. సో బడ్జెట్లో కూడా ఏంటంటే విత్ ఇన్ బడ్జెట్లో రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ. ఇప్పుడు రిస్క్ ప్రొడ్యూసర్కి తక్కువ, కొనుక్కున్న వాళ్ళకే తక్కువ. ఇప్పుడు ఏమవుతుందంటే సంవత్సరానికో 2 సంవత్సరాలకో లేకపోతే 3 సంవత్సరాలకో ఒక సినిమా చేస్తున్నారు హీరోలు. అంటే ప్రొడ్యూసర్లకు మరి ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు బెనిఫిట్ పొందట్లేదు దానివల్ల. ఎవరో ఒక్కో ప్రొడ్యూసర్ 2 ప్రొడ్యూసర్లు అవుతున్నారు.
సరే దానివల్ల ఏంటంటే వర్కర్స్కి మరి వర్క్ తగ్గుతుంది, ప్రొడ్యూసర్లకి మరి 10 మంది ప్రొడ్యూసర్లు ఏదో ఒక సంవత్సరానికో 2 సంవత్సరాలకో సినిమా తెద్దాం అనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అది. సో ఆ రకంగా మరి అవి హెల్దీ ఆ రోజులు చూసి ఇవాళ చూస్తే మరి డెఫినెట్గా గోల్డెన్ ఎరా అది, మరి స్వర్ణయుగం అది. ఆ స్వర్ణయుగం మళ్ళీ చూడలేము. ప్రొడ్యూసర్గా మీరు సినిమా చేస్తున్నంతసేపు మీకు అసలు 30 రోజులు డేట్స్ ఇచ్చారని చెప్పారు. సెట్లోకి వచ్చినప్పుడు సెట్లో మీరు ప్రొడ్యూసర్గా ఎలా ఉండేవాళ్ళు, ప్రొడ్యూసర్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళు రామారావు గారు, సెట్లో వాతావరణం ఎలా ఉండేది? ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం చాలా మీరే అన్నారు ఈ రోజుల్లో మొత్తం మారిపోయిందని చెప్పేసి. పెద్ద క్యాస్టింగ్ ఉంది అప్పుడు. ఇప్పుడు రావు గోపాలరావు గారు, అల్లూరు రామలింగయ్య గారు, ఆ సినిమాలో మళ్ళీ శ్రీదేవి గారు, జయసుధ గారు, పెద్ద ప్యాడింగ్. ఎట్లా ఉండేది సార్ వాతావరణం ఎలా ఉండేది? రామారావు గారు సెట్లో ఎలా ఉండేవాళ్ళు? అంటే ఆయన సెట్లో అండి మామూలుగా ఇప్పుడు సపోజ్ మా గజ దొంగలో 2 క్యారెక్టర్లు ఉన్నాయండి. అవును, 2. ఒకటేమో మామూలుగా సీరియస్గా ఒక గంభీరంగా ఉండే క్యారెక్టర్, ఒకటేమో అసలు జోవియల్గా కామెడీగా ఉండే క్యారెక్టర్. ఆయన అంటే ఆ క్యారెక్టర్ని బట్టి ఆ రోజు ఆ మూడ్లోనే ఉంటారు. మామూలుగా కామెడీ కొంచెం లైవ్లీగా ఉండే క్యారెక్టర్ అనుకోండి సరదాగానే ఉంటారు సెట్లో. కొంచెం గంభీరంగా ఉండే క్యారెక్టర్ అయితే మామూలుగా అంటే సెట్లో అసలు ఎవరికి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఆయన అందరితోటి మాట్లాడతారు, అందరితోటి ఉంటారు. ఏంటంటే మామూలుగా వర్క్ స్టార్ట్ చేస్తే అందరి దృష్టి వర్క్ మీదే ఉండేది. ఎందుకంటే డైరెక్టర్ కాడి నుంచి ప్రొడ్యూసర్ కాడి నుంచి 30 రోజుల్లో ఆయన డేట్లలో సినిమా ఆయన వరకు అవజేయాలి. సినిమా మిగతా వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళ డేట్లో మళ్ళీ ఇంకా మనం అడిగే పరిస్థితి రాకుండా అవజేయాలి. వర్క్ సీరియస్నెస్ అంతా వర్క్ మీదే ఉండేది. సో ఇక వేరే రకమైన ఇబ్బందులు ఏ రకంగా ఉండేవి కాదు. ఎందుకంటే మెయిన్ మీకు ఒక రోజు ఉదాహరణ చెప్తాను. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. అవును కదా, మామూలుగా ల్యాండ్ లైన్ ఫోన్ల నుంచే రావాలి. రామారావు పద్ధతి ఏంటంటే ఆయన ఎప్పుడు ఆయన దినచర్య 6 ఆయన మేకప్ వేసుకొని డ్రెస్ వేసుకొని 7కి ఆయన ఆఫీస్ రూమ్లో రెడీగా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఫోన్ వస్తే అప్పుడు బయలుదేరి వెళ్దామని. మామూలుగా ఏంటంటే ఆయన్ని కరెక్ట్గా లైటింగ్ అంతా చేసి అంత సెటప్ అంతా రెడీ పెట్టిన తర్వాత పిలిచేవాళ్ళం. ఆయన వచ్చి సెట్లో వెయిట్ చేయకోకుండా. బట్ ఆయన ఏంటంటే 7 o'clock ఆయన దినచర్య అది, మా కోసం అని కాకుండా 7కి అసలు డైలీ రెడీగా ఉంటారు. ఆయన పని లేదో చూసుకుంటారు. మనం ఫోన్ ఎప్పుడు చేస్తే అప్పుడు బయలుదేరి వస్తారు. ఒకరోజు 9:30, 10 అయిపోయినా కూడా ఫోను రాలే ఆయనకి. ఏంటి ఇంతవరకు ఫోన్ రాలేదు, ఒకవేళ ఫోన్లో ఉన్న వర్క్ చేయట్లేదా, ఎందుకు మనం కావాలంటే అక్కడికే వెళ్ళి వెయిట్ చేద్దామని మేము ఫోన్ చేయకుండా ఆయన బయలుదేరి వచ్చారు. నా వల్ల వర్క్ ఒకవేళ ఫోన్లో ఏమన్నా లైన్లు కలవట్లేదో, ఒకవేళ వాళ్ళ ఫోన్ ఏమన్నా అక్కడ వర్క్ చేయట్లేదో, మనం వల్ల ఇబ్బంది పడకూడదని ఆయన వచ్చేసారు. అదేంటి ఆయన వచ్చేసారు అంటే లైటింగ్ ఏదో ఆ రోజు పెద్ద సెటప్, లైటింగ్ కొంచెం లేట్ అవుతుంది, కొంచెం పెద్ద ఫుల్ ఫ్లోర్ సెటప్ లైటింగ్, ఆయన రెడీ అయిన తర్వాత పిలుద్దాంలే అని. రొటీన్ అదే కదా ఆయన మనం ఎప్పుడు. బట్ ఆయన అంటే ఆ రోజు ఒక గంట లేట్ అవుతుంది, ఎందుకో కావాలంటే సెట్లోనే వెయిట్ చేద్దామని వచ్చేసారు ఆయన. అంటే సిన్సియరిటీ, కమిట్మెంట్, సిన్సియరిటీ అలా ఉండేది. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వెళ్దాంలే అనే ఇది కాకుండా, రిలాక్స్ అవ్వకుండా ఒకవేళ ఫోన్లు వర్క్ చేయట్లేదేమో ఎందుకో అక్కడికే వెళ్ళి వెయిట్ చేద్దాం అని చెప్పి. అంటే కమిట్మెంట్, ప్రొడ్యూసర్కి మన వల్ల కొంచెం కూడా నష్టం జరగకూడదు, వేస్టేజ్ జరగకూడదు. సో మరి అలా ఉంటే మరి సినిమా తీయటం ప్రొడ్యూసర్కే మరి ఒక జాయ్ రైడ్ కింద అనిపించేది అప్పట్లో. ఓకే, సూపర్ అండి. అయితే మీకు నిర్మాతగా నాకు తెలిసి ఫస్ట్ చెక్కిచ్చే అదృష్టం ఎన్టీఆర్ గారికి చెక్కిచ్చే అదృష్టం. ఆయనతో జనరల్గా సినిమాలు తీసిన వాళ్ళందరూ కూడా, సపోజ్ రామానాయుడు గారు ఫస్ట్ సినిమా ఆయనతోటే, అవును, అశ్విని దత్ గారు ఫస్ట్ సినిమా ఆయనతోటే, ఇప్పుడు నాది ఫస్ట్ సినిమా ఆయనతోటే. వీళ్ళందరూ ఆయనతో ఫస్ట్ సినిమా తీసిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మంచి బ్యానర్లు అయినాయి, బాగా మంచి ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు. ఆయన అస్తవాసి మంచిది. ఓకే, కాన్వర్జేషన్ జరిగేదండి రెమ్యునరేషన్ గురించి ప్రొడ్యూసర్కి? మీరు కాన్వర్జేషన్ ఉండేదా రామారావు గారితో? అసలు అంటే డబుల్ టాపిక్ ఉండేదా కాన్వర్సేషన్? అంటే చెప్తున్నానండి ఊరికే. ఆయన ఆ రోజులో ఏ రకంగా ఉండేదంటే ఆర్టిస్టుల మనస్తత్వం. రామారావు గారికి అడవి రాముడి కాడి నుంచి లెక్కేసుకుంటే, దానవీర సూర్యకర్ణ కాడి నుంచి లెక్కేసుకుంటే 1977 జనవరి దానవీర సూర్యకర్ణ అండి, ఏప్రిల్ అడవి రాముడు, అక్టోబర్ యమగోళ. సంవత్సరంలో 3 బిగ్గెస్ట్ హిట్లు, ఫాలోడ్ బై డ్రైవర్ రాముడు, వేటగాడు. ఇవన్నీ అన్ని పెద్ద హిట్లు. ఆయన అన్ని హిట్లు వచ్చినా కూడా ఒక 50,000 రెమ్యునరేషన్ పెంచడానికి ఆయన ప్రొడ్యూసర్ని పిలిచి, నేను ఒక 50,000 ఎక్కువ తీసుకుందాం అనుకుంటున్నాను, మీకు ఇబ్బంది లేకపోతే
అన్ని హిట్ల తర్వాత 50,000 పెంచడానికి కూడా ప్రొడ్యూసర్లకి ముందు చెప్పి 50,000 మరి మీకేం ఇబ్బంది లేదు కదా అని చెప్పి అయ్యో భలేవాళ్ళండి మీ ఇబ్బంది ఏం లేదు అంటే అంత రెస్పాన్సిబిలిటీ తోటి అంత ఇండస్ట్రీ బాగుండాలి మన వల్ల ఇండస్ట్రీ పాడైపోకూడదు అన్న దృక్పథం ఉండేది వాళ్ళకి. చూడండి ఒక 50,000 పెంచుకుంటా ఇవాళ ఆయన ఎంత అడిగితే అంత ఇచ్చే టైం అది, ఎంత అడిగితే అంతే. అటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ టైం ఆయన కొంచెం జంప్ రేటు ఎక్కడొచ్చిందంటే ఒక ప్రొడ్యూసర్ పేర్లు మనం చెప్పుకోవద్దు, ప్రొడ్యూసర్ అంటే రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు, వచ్చి నాకు ఇమీడియట్గా డేట్లు కావాలి. ఆయన అప్పట్లో 4 లక్షలు ఎంతో తీసుకునేవాళ్ళు అడగరామ్ టైంలో. ఓకే, దాని తర్వాత సడన్గా నేను డబుల్ డిజిట్ ఏదో ఆఫర్ చేసి ఇస్తాను ఇమీడియట్గా కావాలంటే, అంటే వాళ్ళంతటా వాళ్ళు పెంచలేదు కానీ వచ్చి నేను ఇస్తాను, నేను మార్కెట్ చేసుకోగలను, నాకు బెనిఫిట్ ఉంటుంది అంటే ఆయన డేట్లు ఇచ్చి అది తీసుకుని అక్కడి నుంచి అదే అయింది. ఓకే, స్టిల్ ప్రొడ్యూసర్లు సంపాదించుకున్నారు. అవును, ఇది డబుల్ డిజిట్ ఫిగర్ చేసిన తర్వాత కూడా ప్రొడ్యూసర్లు హ్యాపీగా అందరూ సంపాదించుకున్నారు. సో మా సినిమా వచ్చేసరికి ఏంటంటే మా ముందు సర్దార్ పాపారాయుడు క్రాంతి కుమార్ గారిది అన్నీ మాకు ముందే తెలుస్తాయి కదా, మా ముందు సినిమా ఎంత ఇచ్చారు ఏంటి అనేది దానికి ప్రిపేర్ అయ్యే ఉంటాం కదా. బట్ అయినా కూడా ఏంటంటే లాస్ట్లో అడగాలి కదా, మామూలుగా ముందు ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చేస్తాం, మంత్లీ ఇది ఏ షెడ్యూల్ని బట్టి కొంత డివైడ్ చేసి ఇచ్చేస్తాం. లాస్ట్ షెడ్యూల్ దగ్గర తెలుసుకోవాలి కదా, ఆయన నోట్లో నుంచి చెప్పాలి కదా, మీ సినిమాకి ఇంత ఇవ్వండి అని ఆయనే చెప్పాలి కదా, మేము అనుకుంటాం కాకుండా. ఇక ఫైనల్ షెడ్యూల్ వచ్చింది, ఇక ఆయన దగ్గరికి వెళ్ళి గోపి గారు నేను ఇద్దరం వెళ్ళి కూర్చుని సార్ మాకు ఫైనల్ షెడ్యూల్ ఇది, ఈ షెడ్యూల్తో మీ వర్క్ అయిపోతుంది, మీకు ఇంతవరకు ఎంత ఇచ్చాం, ఇంకెంత బ్యాలెన్స్ ఎంత ఇవ్వమంటారు, ఎంత ఇవ్వాలని అడిగాం. అంటే ఆయన ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకుని అలా ఉన్నాడు ఆయన. మాకు అర్థం కాలే గోపి గారికి నాకు, ఒకవేళ ఏంటి చెప్పట్లేదు, ఏమైనా కొంచెం ఎక్కువ అడగాలనుకుంటున్నారా మన దగ్గర ఏంటి అనేది అలా ఉన్నాం. ఆయన కళ్ళు తెరిచి నేను జనరల్గా ఇప్పుడు ఇంత తీసుకుంటున్నాను, మీరు కంఫర్టబుల్గా ఉండి ఈ ప్రాజెక్ట్ మీకు ప్రాఫిటబుల్, ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే అంతే ఇవ్వండి చాలు, కాదు మీకు ఏమైనా కాస్ట్ ఎక్కువైంది లేకపోతే కొంచెం అనుకున్న దానికన్నా అనుకున్నంత ప్రాఫిట్స్ రావట్లేదు అనుకుంటే ఎంత తగ్గించుకోవాలో తగ్గించుకోండి మీ ఇష్టం. క్యాన్ యూ ఇమాజిన్ అండి అసలు అంటే మరి ఆ రోజుల్లో యాటిట్యూడ్ అలా ఉండేది హీరోలు అంటే, నిర్మాత శ్రేయస్సు మనకు ముఖ్యం, దీనివల్ల మనతో సినిమా తీసి ప్రాఫిట్ పొందుతున్నారా లేదో తెలుసుకుని, ప్రాఫిట్ లేదనుకుంటే తగ్గించుకోండి, ఎంత తగ్గించుకుంటారో తగ్గించుకోండి మీ ఇష్టం, కాదు ఇబ్బంది ఏమి లేదు మీరు ప్రాఫిటబుల్గా ఉన్నారంటే అంతే ఇవ్వండి చాలు. అట్లా ఉండేది మరి ఆ రోజులో. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్, మామూలు ఎక్స్పీరియన్స్లు కావాలి. అయితే ఇప్పుడు మనకి గజదొంగలో చూసుకుంటే పాటలు ఒక్కొక్కటి కూడా ఇప్పటికీ మారుమోగిపోతుంటాయి. ఇంట్రడక్షన్ పాట చూసారా, నీళ్ళు బంగారంగాను ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సాంగ్ లాగా ఉంటుంది. ఒక మామూలుగా ఐటమ్, ఇవాళ ఐటమ్ సాంగ్స్ అంటారు చూడండి, ఆ రోజుల్లో జ్యోతిలక్ష్మి జయమాలి చేసేవాడు. అవును, ఆ సినిమాలో జయమాలిని సాంగ్స్లో ది బెస్ట్ సాంగ్ అండి. రామారావు జయమాలిని కొన్ని సినిమాలు చేశారు, బట్ నీళ్ళు బంగారం అనేది ఇక బెంచ్ మార్క్, అవుట్ స్టాండింగ్, ఇక దాన్ని మించిన సాంగ్ రాలా ఇంతవరకు కరెక్ట్గా చెప్పాలంటే. ఎందుకంటే పాట బాగుంటుంది, రామారావు స్టైలు అది సిగార్ కాలుస్తూ స్టైలిష్గా వాకింగు ఇది మరి అసలు. ఇంట్రడక్షన్ షార్ట్ రామారావు గారిది కార్లో లోపలికి డెన్లోకి వస్తుందండి, డెన్లోకి ఎంట్రీ, పక్కన బ్లాక్ క్యాట్, బాగా ప్లాన్ చేశారు. అంటే అది ఎన్ని స్టోరీ ఓరియంటెడ్ సినిమాలు కాదు కదండి, మామూలుగా ఏంటంటే స్టైల్ మీద ఒక మసాలా స్టైల్, ఒక క్యారెక్టర్ వచ్చి కొంచెం లైటర్ వెయిన్లో ఉండే క్యారెక్టర్, రెండోదేమో ఒక గజ దొంగ, ఒక డిఫరెంట్ స్టైలిష్గా ఉండాలి. అలా స్టైలిష్గా తీయపోతే మామూలు సినిమా అయిపోద్ది. అవును, రామారావుని ఆ రకంగా చూపించి ఆ కారు, ఆయన సీట్లో కూర్చుంటాం, సిగారు తాగటం, మీరు అన్నట్టు క్యాటు, ఇవన్నీ అదేంటంటే ఒక తెలియని ఒక క్యారెక్టర్ చుట్టూ ఒక గ్లో వచ్చింది, ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఉంది. అది సినిమాకు తెలియని ఒక రిచ్నెస్ తీసుకొచ్చింది ఆ సెటప్, రామారావు సెటప్. అది షూట్ మొత్తం కూడా చెన్నైలో చేశారు సార్, అది మద్రాసులో మొత్తం అంతా షూటింగ్ అంతా చెన్నైనండి. అప్పట్లో అసలు హైదరాబాద్ ఇంకా లేదు కదా, చెన్నైలో షూటింగ్. అవుట్డోర్ మాత్రం సాంగ్స్ ఊటీలో అనుకున్నాం ఒరిజినల్ ఇది.
అది ఫైనల్ షెడ్యూల్ ఊటీ 10 days అనుకున్నాం. మిగతా వర్క్ అంతా చేసి 5 పాటలు కదా, 5 అంటే జయమల్లి సాంగ్ సెట్లోనే అనుకోండి, హీరోయిన్లతోటి మిగతా 4-5 పాటలు ఉన్నాయి. అవి ఊటీ షెడ్యూల్ అనుకున్నాం మామూలుగా. కరెక్ట్గా మా షెడ్యూల్ నెక్స్ట్ మంత్ అనుకున్నాగా మా ముందు సర్దార్ పాపారాయుడు కదా ప్యారల్గా జరుగుతుంది. అవును. ఆ షూటింగ్ టైంలో రామారావు చెయ్యి విరిగింది. అక్కడ షూటింగ్లోనే జరిగిందా? షూటింగ్లోనే ఏదో బైక్ మీద కూర్చుని ఆయన అంటే ఆ బైక్ పడిపోయి ఏదో మొత్తానికి చెయ్యి విరిగిందనమాట. ఓకే. సో ఆయన కట్టుకట్టి డాక్టర్స్ మినిమం 6 weeks రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే ఆ ఏజ్ యంగ్ ఏజ్లో అంటే కొంత త్వరగా హీల్ అవుద్ది, కానీ అప్పటికే ఆయన మరి నియరింగ్ 60s కదా, కొంచెం మినిమం 6 weeks కావాలి హీల్ అవ్వడానికి అంటుంటే మా షెడ్యూల్ పోయింది. ఓకే. సాంగ్ షెడ్యూల్ ఎందుకంటే శ్రీదేవి జయసుధ 2 డేట్లు పోయినాయి. సరే ఇక 4 వారాలు అయిన తర్వాత ఇక ఆయన ఏంటంటే డాక్టర్స్ 6 వారాలన్నా 4 వారాలు అయిపోయిన తర్వాత ఇక మేము ఇంట్లో కూర్చోలేము, మీరు షూటింగ్ పెట్టుకోండి అని ఆయన కవర్ చేశారు. సరే ఇక అప్పుడు ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాట తీసేయాల్సి వచ్చింది, ఎందుకంటే హీరోయిన్ డేట్లు పోయినాయి కదా, మా డేట్లుగా పోయినాయి. వాళ్ళని ఇక ఒక్కొక్క రోజు అడిగి శ్రీదేవిని జయసుని అడిగి ఒక్కొక్క రోజు ఒక పాట తీసేయాల్సి వచ్చింది చెన్నైలోనే. ఒక్క రోజులో పాట తీసారు మరి మీకు సినిమా చూస్తే అలా అనిపించదు ఒక రోజులో తీసినట్టు. మరి అంటే 7 o'clock స్టార్ట్ చేసేవాళ్ళు, నైట్ సన్ లైట్ ఉన్నంత వరకు చేసేవాళ్ళం. అవుట్డోర్ అయితే, ఇండోర్ అయితే 9 కల్లా అవి చేసేవాళ్ళం. అంటే సిచ్యువేషన్ అలా వచ్చింది, మరి డేట్లు పోయినాయి కదా. సో ఆ రకంగా ఆయన పాపం చెయ్యి ఇరిగినా కూడా టైం వాళ్ళు పొంగల్ రిలీజ్ అనుకుంటున్నారు, మన వల్ల ఆకూడదు రిలీజ్ అని చెప్పి ఆయన చూడండి ఒక్కొక్క సాంగ్లో ఆయన చెయ్యి ఇలా పట్టుకున్నట్టు తెలుస్తుంది, మీరు అబ్జర్వ్ చేస్తే. పాపం ఆయన పెయిన్ తోటే కూడా ఆయన వచ్చేసి కాదు సినిమా కంప్లీట్ చేయాలి, వాళ్ళ రిలీజ్కి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి మరి ఆ రకమైన కమిట్మెంట్తో వచ్చేసాడు ఆయన. మరి అమ్మో వర్క్ కమిట్మెంట్ అంటే ఇక అసలు ఏమీ లెక్క చేయడానికి. ఇప్పుడంటే క్యారవాన్లు వచ్చేసినాయి, అన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో మొత్తం వాళ్ళంతా ఆర్టిస్టులు మొత్తం కూడా సెట్లోనే ఉండేవాళ్ళ. అంటే రామారావు మేకప్ ఇంట్లోనేనండి. అవును. మామూలుగా డ్రెస్సు అంతా డ్రెస్ ఇంట్లోనే వేసుకుని వచ్చేవాళ్ళు. స్టూడియోలో కూడా మేకప్ రూమ్ ఉండేది, ఏదన్నా మామూలుగా టాయిలెట్కి బాత్రూమ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక హీరోలకి డైరెక్ట్లీ ఉండేవి కదా రూమ్స్. మిగతా అప్పుడు ఇక సెట్లోనే ఉండేవాళ్ళు, అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు కదా. అవును. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీలో సాంగ్స్ చేస్తున్నామంటే అంటే ఒకరోజు ఒక పాట తీయాల్సి వచ్చింది. అప్పట్లో బీజేపీలో సాంగ్స్ చేసేవాళ్ళం కదా, మెడ్రాస్ బీజేపీలో మహాబలిపురం రోడ్లో ఉంటుంది, ఈసీఆర్ రోడ్లో. 10 to 2 ఒక సాంగ్ అయిపోయిందండి 4 hours. చుప్పనాథి చంద్రుడు మబ్బు చాటుకెళ్ళని జయసుధ సాంగ్. రామారావు మామూలుగా 9 కల్లా వచ్చారు. అంటే డ్రెస్ చేంజ్ లేదు, డ్రెస్ చేంజ్లు ఉంటే కొంచెం టైం పడుద్ది, డ్రెస్ చేంజ్ అవుద్ది, ఎందుకంటే ఒకరోజు ఒక పాట అవ్వాలి కదా, డ్రెస్ చేంజ్ పెట్టుకోలేదు దానికి. లంచ్ బ్రేక్ తర్వాత ఏంటంటే అప్పట్లో బీజేపీలో రూమ్స్ ఉండేవి, మంచి రూమ్స్, అంటే కాటేజీలు ఉంటాయి. రూమ్స్ అంటే సీషోర్ కాటేజీలు కదా, అట్లా మంచి కాటేజీ హీరోకి ఇస్తాం న్యాచురల్గా. అది ఆయన కోసం కాటేజీ పెడితే ఆయన ఒకటే అన్నారు, మధ్యలో మనం ఒక అరగంట కోసం వాళ్ళు ఫుల్ డే రెంట్ వేస్తాడు వాడు. అక్కర్లేదు, అరగంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, మీరు రూమ్ తీసుకోవద్దు. చూడండి, దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్, దట్ కైండ్ ఆఫ్ కోఆపరేషన్ క్యాన్ యూ ఎక్స్పెక్ట్? నా వల్ల మళ్ళీ నిర్మాతకి ఎందుకు డబ్బులు ఎందుకు అనవసరం, ఒక అరగంట మ్యాక్సిమం రిలాక్స్ అయితే ఒక అరగంట రిలాక్స్ అవ్వడం కోసం వాడు ఫుల్ డే రెంట్ వేస్తాడు. అక్కర్లేదు, నాకు జస్ట్ ఒక ½ hour కదా రిలాక్స్ అయ్యేది. గ్రేట్ అండి. సినిమా తీయటం ఆ రోజులకి మరి నిర్మాతలకి ఒక రకంగా అంత ఈజీగా ఉండేది, ఎందుకంటే కోఆపరేషన్ ఆ లెవెల్లో ఉండేది కాబట్టి. రిజల్ట్ ఎంత సాటిస్ఫాక్షన్ వచ్చింది మీకు? ఎంత ఫౌండేషన్ ఇస్తుంది గట్టిగా రిజల్ట్ అది సినిమా గజవంగా? అంటే ఆ రోజుల్లో మనం ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత రిటర్న్స్ వచ్చినాయి అని. ఇప్పుడు మనం పెట్టుబడి పెట్టిన దానికి ఒక 25% ప్రాఫిట్ వచ్చినా కూడా సక్సెస్ అయ్యి కదండి ఆ రోజుల్లో. సో ఆ సక్సెస్ ఎంజాయ్ చేసాం. సూపర్. మేము కొన్ని 1-2 జిల్లాలు అట్టు పెట్టుకున్నామండి, మిగతా అమ్మేసాము. కొన్ని వాళ్ళు బెనిఫిట్ పొందారు, మాకు కూడా ప్రాఫిటబుల్ వెంచర్. సూపర్. అదంట్లో కూడా మొదటి సినిమాని రామారావు గారితో చేయడం అనేది అదొకటి హిస్టరీ ఉండిపోయింది. గుడ్ అండి. అయితే రెండో సినిమా కూడా మళ్ళీ ఇంకో సాహసం చేశారు కదా, ఇప్పుడు మల్టీ స్టార్ మూవీ. అంటే యాక్చువల్గా రెండో సినిమాకి కూడా
అప్పుడు చలసాని గోపి గారు నేను సెపరేట్గా తీసుకుందాంలే అని డిసైడ్ అయ్యాం. గజ దొంగ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఒక సినిమా కలిసి తీసాము, ఒక అండర్స్టాండింగ్ తోటి వర్కాలు సెపరేట్గా తీసుకుందామని చెప్పి నేను రమా ఫిల్మ్స్ అని మేము దాన్ని బట్టి రమా ఫిల్మ్స్. ఓకే, రమా అంటే మా అన్నయ్య గారు సత్యనారాయణ గారి డాక్టర్. రెండో సినిమా కూడా రామారావు తోటే ప్లాన్ చేసి ఆయన అడిగాం. ఇది ఎప్పుడండి 81లో గజ దొంగ రిలీజు, 81 రిలీజ్ అయిపోయిన తర్వాత 81 ఎండ్లో ఆ ప్రాంతాలు అడిగాం. అప్పటికి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. ఆయన 82లోకి పార్టీ పెట్టేశారు కదా. సో ఆయన పార్టీ పెట్టినా కూడా ఆయన రెగ్యులర్ ప్రొడ్యూసర్లు అందరూ లైన్లో ఉండి అడిగేసరికి ఆయన ఎవరికి కాదనలా, ఓకే నేను పలానప్పుడు మీకు చేస్తామని చెప్పి. కానీ మేము రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచన ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, సక్సెస్ అవ్వచ్చు, మేము సక్సెస్ కాకపోవచ్చు. అక్కడ కానీ రిజల్ట్ మాకు అనుకూలంగా వచ్చి మేము ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాల్సి వస్తే ఇవి చేయలేము మీకు, మరి రిజల్ట్ ఇంకో రకంగా వస్తే మళ్ళీ వచ్చి మీకే చేస్తాం కదా అని డేట్లు కూడా చెప్పాడు ఆయన. నెక్స్ట్ సెకండ్ ఫిల్మ్ కూడా ఆయనతోటే మా ప్లానింగ్ రమా ఫిల్మ్స్. రెండు రకాలుగా ఆలోచించారు ఆయన, సక్సెస్ అయితే ఏంటి, సక్సెస్ అవ్వకపోతే ఏంటి తెలియదు కదా. ఇప్పుడు ఆయన పార్టీ పెడుతున్నారు, పార్టీ పెట్టిన తర్వాత ఎలక్షన్ జరిగి ఏంటి అనేది ఆయన అంటే ఆ మోడస్ట్ థింకింగ్ అండి. మేము గెలిచేస్తాం అనేది ఒక ఏదో గొప్ప పోకుండా మేము అనుకున్నట్టు రిజల్ట్ వస్తే మేము వెళ్ళిపోవాలి, చేయలేము. అప్పుడు ఒకవేళ చేయాల్సి వస్తే మీకే చేస్తాం కదా మళ్ళీ డేట్లు కూడా చెప్పారు. నిర్మాతల పరిస్థితి ఏంటి సార్, ఆ నిర్మాతల ఆలోచన ఏంటి సార్? రామారావు గారు రాజకీయాలకు వెళ్తున్నారంటే నిర్మాతలు అంతా ఏం మాట్లాడారు, ఏమనుకున్నారు? ఒకటండి, ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోతున్నారంటే ప్రొడ్యూసర్లకి నష్టమే, మాకు ఒక రకం బాధే. బట్ స్టిల్ ఆయన సక్సెస్ కావాలనే కోరుకున్నాం అందరం. ఎందుకంటే అటువంటి నాయకుడు కావాలి దేశానికి. ఎందుకంటే ఆయన ఏదో నేను సేమ్ అయిపోవాలని ఒక గొప్ప కోసమో లేకపోతే ఇంకో దానికోసం కాదని సిన్సియర్గా ప్రజలకి ఇంతకాలం ప్రజలు మన ఆదరించారు, ఇంత స్టార్డమ్ తీసుకొచ్చారు, హీరోగా ఇన్ని సంవత్సరాలు మనకి మన సినిమాలు చూశారు, ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అంటే. అప్పట్లో కాంగ్రెస్ కూడా చూడండి 6 నెలలకు ఒక సీఎంని మార్చేసేవాళ్ళు, కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో అప్పట్లో. సో ఇలా కాదు, మనం రాజకీయాల్లోకి వెళ్ళాల్సిన రైట్ టైం ఇది, ప్రజలకి సిన్సియర్గా ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. మాకు తెలుసు అది, క్లోజ్గా ఉండేవాళ్ళం కాబట్టి. ఆయన పాపం ఒక మంచి దృక్పథంతో వెళ్తున్నారు, ఒక మంచి దీంతో అని అందరూ కూడా ఆయన వెళ్ళిపోతున్నారన్న బాధ ఒక పక్క ఉన్నా కాదు, ఆయన జెన్యున్గా సక్సెస్ అవ్వాలని కోరుకున్నామండి అందరం. ఎందుకంటే రాష్ట్రానికి అటువంటి నాయకుడు కావాలి అనేది. సూపర్ సార్. అయితే ఫిల్మ్ కెరీర్ ఒక 2 నిమిషాలు హోల్డ్ చేసి పర్సనల్గా వెళ్దాం సార్. ఇప్పుడు మీకు ఫ్యామిలీకి ఆయనకి దగ్గరగా ఉండి చూసేవాళ్ళం, ఫ్యామిలీ బాండింగ్ ఉందన్నారు కదా. సత్యనారాయణ గారికి అసలు ఈ రామారావు గారికి ఎలా ఉండేది సార్ బాండింగ్, ఏమని పిలుచుకునేవాడు వాళ్ళిద్దరు అసలు? అంటే మా బ్రదరు సిపాయి కూతురు ఫస్ట్ సినిమా హీరోగా చేశారండి, డిఎల్ నారాయణ గారు తీశారు. ఆ సినిమా ఫెయిల్యూర్ అండి, సక్సెస్ అవ్వాల, ఫ్లాప్ అయింది. దాని తర్వాత ఏంటంటే విఠలాచార్య గారు పిలిచారండి మా బ్రదర్ని పిలిపించి, ఇంకా నువ్వు మళ్ళీ హీరో క్యారెక్టర్లే వేయాలని దాని మీదే కూర్చో, మాకు నువ్వు వాళ్ళ ఇండస్ట్రీలో విలన్స్ కొరత ఉంది, రాజనాల్ గారు తప్ప పెద్దగా వేరే ఇంకా వాళ్ళు ప్రామినెంట్గా విలన్స్ లేరు, హీరోలు చాలామంది ఉన్నారు కానీ విలన్స్ లేరు, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, నీ ఫిజిక్ ఉంది, విలన్ క్యారెక్టర్స్ వస్తే నువ్వు డినై చేయొద్దు, అటువైపు వెళ్ళిపోయిన ఆయన చెప్పారండి. అలా నాగేశ్వరరావు కూడా పిలిచి చెప్పారు. ఎందుకంటే ఇద్దరిది రామారావుది మా బ్రదర్ ముగ్గురిది కృష్ణా జిల్లా కదా, పక్క ఊళ్ళే కదా, ఆయన కూడా చెప్పారు. సో విఠలాచార్య గారు చెప్పడమే కాకుండా ఆయన కనకదుర్గ పూజ మహిమ, వరలక్ష్మీ ఇట్లాన్నిట్లో క్యారెక్టర్ ఇచ్చి ఆయన చేశారు. సో అలా కొంతకాలం విలన్ క్యారెక్టర్లో వేసి చేస్తున్నప్పుడు రామారావు కూడా డిఎల్ నారాయణ గారిని పిలిపించి, మీ సిపాయి కూతురులో హీరో ఎవరినో పెట్టావు కదా, ఒకసారి తీసుకురా చూద్దాం అని చెప్పి తీసుకెళ్తే ఆయన తీసుకెళ్ళి ఆయన బెస్ట్ విషెస్ చెప్పి సక్సెస్ అవ్వాలని చేసి, తర్వాత ఆ సినిమా రిజల్ట్ తెలుసు కదా, ఆడలేదు కదా. సో విలన్గా అలా చాలా కాలం చేస్తున్న తర్వాత ఫస్ట్ బ్రేక్ రామారావు ఇచ్చారు ఉమ్మడి కుటుంబంలో. ఒక పేద అంటే 4 బ్రదర్స్ స్టోరీ అండి. దాంట్లో మా బ్రదర్ది వన్ ఆఫ్ ది బ్రదర్స్. సో ఆయన ఫస్ట్ బ్రేక్ ఇచ్చి విలన్ నుంచి ఒక క్యారెక్టర్ రోలు, ఒక పేతాస్ రోలు, ఒక సెంటిమెంట్ ఉన్న రోల్ ఇచ్చి చేశారు. మంచి పేరు వచ్చింది, మా బ్రదర్ కూడా బాగా చేశారని పేరు వచ్చింది. సో ఫస్ట్ బ్రేక్ విలన్ నుంచి ఆయనే ఇచ్చారు.
ఇక అప్పటి నుంచి ఆయన మొదలెట్టి రామారావు ఎన్ఐటి సంస్థలో ప్రతి సినిమాలో మా బ్రదర్ని కంపల్సరీగా ఉండాలనుకునేవారు. ఆయన సినిమాల్లో ఇవ్వడమే కాకుండా అప్పట్లో కృష్ణావతారం అని ఒక సినిమా వచ్చింది, గుర్తుంది రామారావు. అది తీస్తున్నప్పుడు ఏంటంటే దుర్యోధన క్యారెక్టర్కి రంగారావు అనుకున్నారు. రంగారావు డేట్స్ ఏదో మ్యాచ్ అవ్వట్లేదు, రామారావు డేట్స్కి ఏం మ్యాచ్ అవ్వట్లేదు. ప్రొడ్యూసర్లు ఏంటంటే రామారావుని దుర్యోధనుడు కూడా మీరే వేసేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే అప్పట్లో కృష్ణ పాండవ్యం ఆయన రెండు చేశారు, గుర్తుందా, శ్రీకృష్ణ పాండవ్యం. సో మీరు చేశారు కదా, ఇది కూడా మీరే వేసేయండి, రంగారావు డేట్స్ కుదరట్లేదంటే మొన్నే కదా నేను చేశాను కృష్ణ పాండవ్యం, మళ్ళీ వెంటనే చేస్తే బాగోదు, నేను ఒక సజెషన్ ఇస్తాను, సత్యనారాయణ చేత వేయించండి, నాది భరోసా అనగానే అదేంటి రంగారావు అనుకున్న క్యారెక్టర్ సత్యనారాయణ చేత ఎలా వేస్తాం అంటే ఇంకా మా బ్రదర్ పైకి వస్తున్నాడు కదా అప్పటికే. దుర్యోధన క్యారెక్టర్ అంటే మరి అసలు ఎంత పవర్ఫుల్గా ఉండాలి, అదేంటంటే నాది బాధ్యత, నన్ను నమ్మండి, బాగుంటాడు తను, కానీ ఒక షెడ్యూల్ చూడండి, మీరు కానీ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ ఖర్చు అంతా నేను ఇచ్చేస్తాను, ఆ షెడ్యూల్కి అయిన ఖర్చు నేను ఇచ్చేస్తాను, మళ్ళీ దుర్యోధన నేనే వేస్తాను మీరు అడిగినట్టు. ఫస్ట్ నా మాటని సత్యనారాయణ పెట్టినంటే వాళ్ళు ఆయన అడిగిన తర్వాత మరి ఆయన భరోసా ఇచ్చిన తర్వాత తప్పదు కదా. కృష్ణావతారంలో మరి ఎంత పేరు వచ్చిందో దుర్యోధనగా మీకు తెలుసు. ఆ రకంగా ఎంకరేజ్ చేశారు మా బ్రదర్ని. తర్వాత తమ్ముడు అని సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేశాడు. మామూలుగా అందరినీ గారు అని పిలుస్తాడు ఆయన జనరల్గా. మా బ్రదర్ని మాత్రం రాజశేషాడని సొంత తమ్ముళ్ళగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసేవాడు. అంత ఆత్మీయమైన అనుబంధం ఉండేది. చాలా సినిమాలు మొత్తం మ్యాక్సిమం కలిసే చేశారు, ఇద్దరు సినిమాలు 100 సినిమాలు వాళ్ళిద్దరు కలిసి, వాళ్ళిద్దరు కాంబినేషన్ 100 ఫిలిమ్స్ ఉన్నాయి. ఓ వెరీ గుడ్ అండి, మామూలు బాండింగ్ కాదు అసలు. ఫ్యామిలీతో నందమూరి కైకాల ఫ్యామిలీ బాండింగ్ అనేది మామూలు లేదు. గజంగం తర్వాత ఇద్దరు దొంగలు మాకు చెప్పాను కదా, నెక్స్ట్ ఫిలిం కూడా మేము రామారావుని అనుకున్నాం, ఆయన పార్టీ పెడతాం, ఆయన గెలిచేయటం, సీఎం అయిపోవటం అయినా జరిగినాయి. ఇంకా సో ఇప్పుడు ఏంటంటే రామారావుతో ప్రాజెక్ట్ అనుకుని, రమా ఫిలిమ్స్ అని మా సొంత బ్యానర్ పెట్టి రామారావుతో ప్రాజెక్ట్ అనుకుని సింగిల్ హీరో సినిమా అయితే చిన్నదైపోయిన ఫీలింగ్ అనిపించింది మాకే. గజ దొంగ లాంటి 10 సినిమా చేసాం ప్రొడ్యూసర్, నెక్స్ట్ సినిమా కూడా రామారావు అనుకున్నాం, ఇప్పుడు మళ్ళీ సింగిల్ హీరో అయితే ఆ పెద్ద సినిమా ఫీలింగ్ మనకే కలగట్లేదని చెప్పి మల్టీ స్టార్ వచ్చేద్దాం, ఇద్దరు హీరోలతో చేద్దాం, కృష్ణ శోభన్ బాబు వాళ్ళిద్దరు గుడ్ కాంబినేషన్ కదా, ఒక మాసు క్లాసు అని పెట్టి రాఘవేంద్రరావు డైరెక్టర్. ఇది రామారావు కూడా రామారావు తోటే సెకండ్ ప్రాజెక్ట్ కూడా అనుకున్న తర్వాత రాఘవేంద్రరావు తోటే అనుకున్నాం. బట్ ఇక ఎప్పుడైతే ఆయన సేమ్ అయిపోయారో రాఘవేంద్రరావు చెప్పాం, రాఘవేంద్రరావు ఇద్దరు హీరోలతో చేద్దాం మల్టీ స్టారరు, ఎందుకంటే పెద్ద సినిమా చేయాలని కదా మన ఉద్దేశం అంటే, ఆయన కూడా బాగుంటుంది ఇద్దరు హీరోలు, మంచి ఐడియా అని కృష్ణ గారిని ఆడటం జరిగింది. వాళ్ళు వెంటనే కొన్ని డేట్స్ ఇచ్చారు. అది ఇంకా ఆ స్టోరీ చేసి ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరు దొంగలు, అది కూడా ఏంటంటే దాంట్లో క్యారెక్టర్స్ బిగినింగ్ ఇద్దరు దొంగలు క్యారెక్టర్ కాబట్టి గజ దొంగ తర్వాత ఇద్దరు దొంగ కలిసి వచ్చింది, మీకు ఇద్దరు దొంగలు గజ దొంగ కలిసి వచ్చింది, ఇద్దరు దొంగలని అలా స్టార్ట్ అయిందండి. ఓకే, ఇద్దరు దొంగలు అలా అయిపోయింది. అది ఫస్ట్ రమా ఫిలిమ్స్ కి ఫస్ట్ పిక్చర్ అది. అవును, మల్టీ స్టార్ అనుకున్నప్పుడు ఇద్దరు హీరోలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవునండి, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, కృష్ణ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, సోమన్ బాబుకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును, ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, భయపడ్డారు ఏమన్నా? ఎందుకంటే ఏమన్నా హట్ అవుతారా, ఫ్యాన్స్ హట్ అవుతారా అని చెప్పేసి. అంటే అప్పట్లో ఏంటంటే అండి, రామారావు నాగేశ్వరరావు చాలా దాదాపు 14-15 సినిమాలు చేశారు. క్లాసు మాసు, అవును, ఒక బ్యాలెన్సింగ్గా ఉంటుంది. క్లాసు మాస్ ఇద్దరు మాస్ అయితే ఒక వన్ సైడ్గా ఉంటుంది, లేకపోతే ఇద్దరు క్లాస్ అయితే వేరే. ఒక క్లాసు మాస్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. రామారావు నాగేశ్వరరావు తర్వాత ఎక్కువ సినిమాలు కలిసి చేసింది కృష్ణ సోమరావు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో. సో వాళ్ళు అంతకుముందు సినిమాలు, ఇప్పుడు రామానాయుడు గారు ముందడుగు కానీ అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. ఆ కాంబినేషన్ అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇబ్బంది పడలేదు. అది కాకుండా కేర్ తీసుకుంటాం కదా, ఇద్దరికి సమానంగా ఉండాలి, పాటలు కానించి క్యారెక్టర్లు కానించి, ఒకరికి ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేస్తే సినిమా కూడా మంచిది కాదు కదా. సో ఆ ముందు నుంచి ఆ జాగ్రత్త తీసుకుని ఇది 2 క్యారెక్టర్లో బ్యాలెన్సింగ్ ఉండేవి చూసి చేసాము. దానికి జయసుధ ఒక హీరోయిన్, రాధా గారు కదా, రాధా ఒక హీరోయిన్. దాంట్లో కూడా పాటలన్నీ మంచి ఇట్లాంటి, దాంట్లో కూడా మంచి మ్యూజిక్ బాగుంటుంది, దాంట్లో కూడా అల్టిమేట్ ఉంది. సో ఇద్దరు కూడా అందంగా ఉన్నారు, సోమన్ గారు కృష్ణ గారు ఇద్దరు కూడా పోటాపోటీగా ఉన్నారు. అవును, అల్టిమేట్ అనమాట. వీళ్ళతో కంఫర్ట్ ఎలా ఉండదు సెట్లో? కృష్ణ గారు సోమన్ గారు కంఫర్ట్, వాళ్ళిద్దరు సెట్లో ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళిద్దరు మంచి బాగా ఫ్రెండ్స్గా ఉండేవారు. ఎందుకంటే కలిసి పైకి వచ్చారు ఇద్దరు. చూడ గూఢచారి సినిమాలో సోమన్ బాబు గారు గెస్ట్ వేశారు. అవును,
సో ప్యారల్గా వచ్చారు వాళ్ళిద్దరు, కలిసి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు బాగుంటారండి. సెట్లో బాగుంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అసలు వాళ్ళతో ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళగా ఈ ప్రొడ్యూసర్ల పరంగా ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కూడా అసలు ఏ రకమైన ఈగోస్ లేవు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఓకే, సింగిల్ హీరోకి సింగిల్ రెమ్యునరేషన్ ఇచ్చారు, డబుల్ హీరో ఇక్కడ మల్టీ స్టార్ కదా, 2 రెమ్యునరేషన్ అవ్వాలా అంటే మరి మల్టీ స్టార్ వాల్యూ కూడా మరి ఆ రోజుల్లో మల్టీ స్టార్లు కూడా తక్కువే కదండి, తక్కువే కదా, వాల్యూ కూడా పెరుగుద్ది కదా అది. అవును. బట్ ఏంటంటే రామారావు సింగిల్ రెమ్యునరేషను వీళ్ళ ఇద్దరు రెమ్యునరేషన్లో ఇంచుమించు ఒకటిగానే ఉండేవి కదా. మరి ఆ రోజుల్లో రామారావు వాల్యూ అలా ఉండేది కదా. ఎంత సార్ 15 లక్షలు ఇచ్చారు రామారావు గారికి? అంటే దానిలోపేనండి, దానిలోపే. ఓకే, 15 లక్షల లోపు. అప్పుడు ఆయన తీసుకునేది అంతే. అంటే ప్రొడ్యూసర్లు కంఫర్ట్, ఆయన అడిగితే ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ఆయన వాళ్ళే సీలింగ్ పెట్టుకునేవాళ్ళు, ఇంత చాలు అని. ప్రొడ్యూసర్లు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా అని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కాదు. అవును. శోభన్ బాబు గారు మనీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు అని చాలామంది చెప్తారు. డబ్బుకు ఒక విలువ ఇచ్చేవాళ్ళు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళని. ఎలా ఉండేది మీ మధ్య ట్రాన్సాక్షన్ ఎలా ఉండేది సార్? అంటే ఆయన జనరల్గా నా ప్లానింగ్ ఎలా ఉండేది అంటే, మామూలుగా హీరో దగ్గర నుంచి బాయ్ వరకు కూడా పర్ఫెక్ట్గా రిలీజ్ ముందు పేమెంట్లు ఇచ్చేయాలి మనం. మొత్తం షెడ్యూల్ వైజ్ ఇచ్చేసేస్తాం మేము. ఎందుకంటే లాస్ట్లో బరువు పెట్టుకోకుండా డివైడ్ చేసి అనుకున్నాం, ఫిగర్ ముందేమనుకున్నాం, ఒక్కొక్క షెడ్యూల్కి ఇంత డివైడ్ చేసి వాళ్ళు ముందే నా ప్లానింగ్ చెప్పేవాడిని, ఈ రకంగా మీకు వస్తుంది అని. అనుకున్న ప్రకారం ఇచ్చేసేవాళ్ళం. సో దే ఆర్ హ్యాపీ. మామూలుగా వీళ్ళ దగ్గర నుంచి మాట అంటే కరెక్ట్గా వస్తుంది. అంటే గుడ్ విల్ అనేది, ఇండస్ట్రీలో గుడ్ విల్ అనేది ఏర్పరచుకోవడం కష్టం అండి. ఒకసారి అది ఏర్పరచుకున్న తర్వాత మనం పెద్ద క్యాపిటల్ లేకపోయినా సినిమా తీయచ్చు మన గుడ్ విల్ మీద. సో ఫస్ట్ 2 ఫిలిమ్స్లో మన పేమెంట్స్ ఎలా ఉంటాయి, మన మాట ఎలా ఉంటుంది అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇక మన ఆటోమేటిక్గా వీళ్ళని ప్రత్యేకంగా ప్రెషర్ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత ఇద్దరు దొంగలు తర్వాత నెక్స్ట్ అడవిరాజా చేసి మళ్ళీ సోన్ బాబు అంటే అడవిరాజా చేసినప్పుడు ఏంటంటే మరి వెంటనే మళ్ళీ ఇద్దరు హీరోలను పెట్టి తీయలేం కదా. అవునవును. సో అప్పట్లో ఏంటంటే ఉన్న హీరోలు వీళ్ళే కదా, కొంచెం పెద్ద హీరోలు. రామారావు వెళ్ళిపోయిన తర్వాత నాగేశ్వరరావు కూడా ఇంచుమించు ఇక వాళ్ళిద్దరు ప్యారల్గా ఎగ్జిట్ అవుతున్న రేస్లో వీళ్ళిద్దరూ కొంచెం ప్రామినెంట్ హీరోస్. అప్పుడు కృష్ణరాజు గారు కూడా ఉండేవాళ్ళు. సో శోభన్ బాబు తోటి నెక్స్ట్ సినిమా ప్లాన్ చేసాం. డైరెక్టర్ ఏంటంటే మురళీమోహన్ రావు అనుకున్నాం, తెలుసు కదా మురళీమోహన్ రావు నేను క్లాస్మేట్స్ మెడ్రాస్ స్కూల్లో. అప్పటికి ఆయన డైరెక్టర్ అయ్యాడు. ఫస్ట్ సినిమా సంఘర్షణ అని రామానాయుడు గారిది చిరంజీవి తోటి చేశారు, సక్సెస్ఫుల్ సినిమా అది. 1-2 సినిమాలు చేసిన తర్వాత ఆయన డైరెక్టర్ అప్పటికి ఎస్టాబ్లిష్ అయ్యాడు కాబట్టి, మా క్లాస్మేట్ కాబట్టి అతను డైరెక్టర్ అనుకున్నాం. శోభన్ బాబు తోటి కూడా 1-2 సినిమాలు అసిస్టెంట్గా చేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. సో శోభన్ బాబు కూడా ఆల్రెడీ టచ్ ఉన్న ఇదే కదా అని చెప్పి మురళీమోహన్ అనుకున్నాం. ఏం తీయాలి ఇప్పుడు శోభన్ బాబు తోటి? 2 కమర్షియల్ సినిమాలు తీసాం, గజ దొంగ, ఇద్దరు దొంగలో. ఇప్పుడు శోభన్ బాబు తోటి జనరల్గా అప్పుడు ఫ్యామిలీ హీరో అని ఒక ఫ్యామిలీ హీరో. జనరల్గా ఆయన శోభన్ బాబు గారితో ఎలా ఉందంటే, ఇద్దరు హీరోయిన్లు, 4 గోళ్ల మధ్యలో డ్రామా ఉండేది మామూలుగా, ఫ్యామిలీ డ్రామా ఉండేది మామూలుగా. కమర్షియలైజేషన్ తక్కువ ఉండేది. కృష్ణ గారు అంటే మాస్ హీరో కాబట్టి ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండేది. శోభన్ గారి సినిమాలకి తక్కువ అది. మనం ఇప్పుడు మళ్ళీ 2 హీరోయిన్లు పెట్టి మామూలు ఫ్యామిలీ డ్రామా తీస్తే అన్ని సినిమాల్లో ఒకటి అయిపోద్ది మంది. శోభన్ గారి 10 సినిమాల్లో మంది ఒకటి వద్ద తప్పితే ప్రత్యేకత ఉండదు. కాదు, ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ ఏదో చేయించాలి మనం. మన సినిమా ప్రత్యేకత కావాలంటే ఆయన ఇంతవరకు ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్లో చేయలే, అడవి బ్యాక్ డ్రాప్లో. రామారావు అడవి రాముడు చేశారు, లేకపోతే ఇంకో మీద ఆయన చేయలే. అలానే అవుట్ అండ్ రైట్ మా సినిమా చేయలేం. ఒక ఫ్యామిలీ టచ్ కూడా ఉండాలి శోభన్ గారికి. ఫ్యామిలీ టచ్ ఉంటూ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్, కొంచెం కమర్షియల్ టచ్, 2 కలిసి ఉండాలని చెప్పి అప్పట్లో హాతీ మేరే సాతి మీకు గుర్తుందా, రాజేష్ ఖన్నా చేశారు. దాంట్లో కూడా చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంటుంది, ప్లస్ యానిమల్ ఇంట్రెస్ట్ ఉంటుంది 2. ఆ సినిమా చూసాం, అది బాగుంటే తెలుగులో స్ట్రైట్ తీయలే, అది డబ్బింగ్ ఏదో చేశారు తప్పితే స్ట్రైట్గా తీయలే. తమిళ్లో స్ట్రైట్ ఉంది, హిందీలో స్ట్రైట్ ఉంది, తెలుగులో తీయలే. ఆ సినిమా చూసాం తెప్పించి ప్రింట్, బాగుంటే రైట్స్ కొని తీద్దాం మనం. ఇది సినిమా చూసాం కానీ యాస్టీస్గా తీస్తే
ఉపయోగపడదు. ఎందుకంటే అప్పటి రోజుల్లో ఆ రోజులకు తగ్గట్టు స్క్రీన్ ప్లే అది, ఇవాళ అలా తీస్తే బాగుండదని చెప్పి మార్చుకోవాలని మేము ఒరిజినల్ హాతి మేరే సాతి దేవర్ ఫిల్మ్స్ వాళ్ళు తీశారు. దేవర్ ఫిల్మ్స్లో మారా గారని ఒక రైటర్ ఉండేవాళ్ళు, ఆయన ఆస్థాన రైటర్ అనమాట. ఆయన అన్ని సినిమాలు ఆయనే చూసాం, ఆయనే పిలిపించాం. మారా గారు, ఇప్పుడు మేము ఒక హాతి మేరే సాతి ఇన్స్పిరేషన్లో ఒకటి తయారు చేసి పెట్టుకున్నాం, మీరు వినండి, ఇది చూసి చెప్పండి, ఇది హాతి మేరే సాతినే కాపీ కొట్టారు అన్న ఇది ఉంటే వెళ్ళి రైట్స్ కొంటాం మేము. వాళ్ళు ఎంత అడిగితే అంత కాదు, దానికి దీనికి అసలు చాలా తేడా ఉంది. స్క్రీన్ ప్లేలో ఇన్స్పిరేషను ఉన్నా కానీ స్క్రీన్ ప్లేలో చాలా తేడా ఉంది, కొనక్కర్లేదంటే మీరు బెస్ట్ జడ్జి, ఎందుకంటే ఒరిజినల్ రైటర్ మీరు కదా అని ఆయన మొత్తం మా స్క్రీన్ ప్లే మా అంతా విని అసలు ఏమి కొనక్కర్లేదండి, టోటల్గా సెంట్రల్ పాయింట్ ఇన్స్పిరేషన్ తప్పితే టోటల్ క్యారెక్టర్స్ వేరు, స్క్రీన్ ప్లే వేరు, డిఫరెంట్గా ఉంది అని చెప్పి ఇది సోమరావు ఒకటే చెప్పాం, ఏమంటే మీరు రెగ్యులర్గా చేసే సినిమా కాదు ఇది, ఫాస్ట్ బ్యాక్ డ్రాప్, మీరు అడవికి వచ్చి ఉండాలి అక్కడ, మేము ముందే చెబుతున్నాం. ఎందుకంటే మీరు మెడ్రాస్లోనే మీకు అలవాటు, ఇక్కడ మరి కొంచెం జంతువులతోటి పక్కన నిలబడి ఇవన్నీ చేయాలంటే ఆయనకి మరి ఒక డిఫరెంట్ ఫిల్మ్ అంటే ఆయనకి సరదా ఉంటుంది కదా, చేయండి, నాకు మా సినిమా చేయడం అంటే కొంచెం ఆయన ఇష్టపడేవాడు. మరి ఆయనకి ఒక పెద్దగా రేట్ అయ్యింది అది. త్రూఅవుట్ ఏనుగుకి ఒక మంచి క్యారెక్టర్ అదంటే బేసిక్గా ఏంటంటే యానిమల్, ఏనుగు, ఒక మంకీ, ఒక చిలక ఉండేది, మూడు ఇట్లా. అడవిరాజా కూడా గుడ్ ప్రాజెక్ట్ మాకు. జంతువులతో ఎలా మచ్చిక చేసుకునేవాళ్ళ, ముందెళ్ళి చేసేవాళ్ళ? అంటే ట్రైన్డ్ యానిమల్స్ అండి, అప్పట్లో యానిమల్స్ ట్రైనర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరే కొన్ని ఉండేవి. ఈ ఇప్పుడు పులి ఇవన్నీ సినిమాల్లో పులి ఇవన్నీ చూపిస్తాను చూడండి, ఇవన్నీ ట్రైనర్స్ వాళ్ళ దగ్గర ఉండేవి. ఇవన్నీ వాళ్ళు వచ్చేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఎలిఫెంట్ ఏంటంటే ఊళ్ళో చెన్నైలో వాడిన ఎలిఫెంట్ ఒకటి, అదే సైజ్ ఎలిఫెంట్ ఫారెస్ట్ అది వాడాం. బట్ అవన్నీ కూడా ట్రైనింగ్ ఇచ్చినాయి అదే. సో అవన్నీ కూడా చెప్పినట్టు పాపం చేసేవి. సోను గారు ఏమైనా ఇబ్బంది పడ్డారు అడవికి వచ్చి స్టే చేయడం వల్ల? లేదండి, అక్కడ మాకు మంచి గెస్ట్ హౌస్లు దొరికినాయండి. ఇక్కడ ఏ ఫారెస్ట్లో చేశారండి ఇది? తమిళనాడులో ఇక్కడ ఊటీకిను బెంగళూరుకి మధ్యలో, మైసూర్కి మధ్యలో ఫారెస్ట్లో ఉన్నాయండి. తమిళనాడులో ఊటీకి దగ్గర ఒక ఫారెస్ట్, దాని పేరు మసనగూడి అని విలేజ్ అది. అక్కడ మంచి గెస్ట్ హౌస్లు ఉన్నాయి. ఆ గెస్ట్ హౌస్లు తీసుకున్నాం, కంఫర్టబుల్ స్టే అందరికి అక్కడే. రాధా గారు సరిపడా మాకు అకామిడేషన్ దొరికింది. రెగ్యులర్గా మామూలుగా యానిమల్స్ ఈ రెగ్యులర్గా చెన్నై నుంచి వచ్చి వెళ్ళేవాళ్ళు ఇవన్నీ డైలీ జరుగుతూ ఉండేది. మామూలుగా కరెక్ట్గా ఏప్రిల్ మేలో జరిగిందండి ఇది అవుట్డోరు. ఏప్రిల్ మేలో ఏంటంటే మన అక్కడ ఎండ ఉండేది, ఫారెస్ట్ అవడం వల్ల చల్లదనం కూడా ఉండేది. సో డిస్కంఫర్ట్ ఉండేది కాదు, మన షూటింగ్ కావాల్సిన ఎండ ఉండేది, అసలు చెమట పట్టేది కాదు. మామూలుగా ఫారెస్ట్ అవడం వల్ల ఆ చల్లదనం కూడా ఉండేది, కంఫర్టబుల్గా జరిగింది. ఒక పిక్నిక్గా అయిపోయింది ఆ సినిమా. ఎందుకంటే ఎండ ఎక్కువ ఉందంటే అక్కడ కాస్ట్యూమ్స్, విగ్గులు ఇంకా అన్ని ఉండేది, ఇరిటేట్ అయ్యేవాళ్ళు. మిగతా చోట అయితే చేయలేము. బట్ ఏంటంటే ఊటీ మెయిన్, టోటల్ 90% ఊటీను ఈ ఫారెస్ట్ అండి. కరెక్ట్గా చల్లదనం ఉంటుంది కాబట్టి అసలు కంఫర్టబుల్గా అయిపోయింది సినిమా. అది కూడా మాకు ఒక పిక్నిక్ లాగా అయిపోయింది ఆ సినిమా. సో అడవిరాజా సంబంధించి అలా వెళ్ళిపోయింది. సోమన్ గారికి ఒక డిఫరెంట్ పిక్చర్, ఆయనకి వెరైటీ మూవీ కదండి అది. వాళ్ళ హ్యాపీ ఫ్యాన్స్ హ్యాపీ. అసలు వాళ్ళకి మామూలుగా ఏదో సోమన్ గారు ఫంక్షన్కి ఏదో వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కూడా అటెండ్ అయిన ఫంక్షన్ ఏదో ఉంటే నేను స్టేజ్ మీదకి పిలిచినప్పుడు అడవిరాజా అని అరిచేవాళ్ళు. అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు కదా ఆయన. మిగతా అన్నీ కూడా టైటిల్స్ అన్నీ హీరో హీరోయిన్లు కలిపి ఏదో ఫ్యామిలీ టైటిల్స్ ఉండేవి. అవును, ఆయన మీద అప్పుడు జోదగాడు, అడవిరాజా చాలా తక్కువ ఉండేవి. హీరో మీద టైటిల్స్ సోమనాథ్ గారికి తక్కువ ఉండేవి. అవును, అసలు ఆ సినిమాలో స్టార్టింగ్ హీరోయిన్ టీజ్ చేసే పాట కనుక అన్ని, రాధా గారిని టీజ్ చేసే సాంగ్ కనుక అన్ని బాగుండేవి. అవునండి, అది టోటల్గా ఏంటంటే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అనేది వెరైటీ అండి దానికి సోమనాథ్ గారికి. అంటే ఇప్పుడు అడవిరాముడు ఆ రోజుల్లో రామారావు గారికి బ్యాక్ డ్రాప్ ఎంత ఉపయోగపడిందో, మరి సోమరావు గారు తర్వాత అంతకుముందు ఆయన ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లేదు సినిమా. అవును. సో ఆ బ్యాక్ డ్రాప్ అంతా కూడా ఆయనకి కావాల్సిన ఫ్యామిలీ డ్రామా ఉంది, వైఫ్ అండ్ హస్బెండ్ డ్రామా ఉంది,
యానిమల్స్, ఫారెస్ట్, విలన్స్, ఆ కమర్షియల్ టచ్ కూడా ఉంది. సో అది ఆయనకి మంచి సినిమా అయింది, మాకు కూడా మంచి సినిమా అయింది. శోభన్ బాబు గారితో 2 సినిమాలు చేశారు. వాట్ నెక్స్ట్ అన్నప్పుడు పరిస్థితి ఏంటి సార్? మీ ఆలోచన ఎటు మళ్ళింది, ఏంటి, ఏం చేశారు? దాని తర్వాత ఏంటంటే అండి, కృష్ణ గారితో అనుకున్నామండి నెక్స్ట్ మామూలు ఇద్దరు దొంగల తర్వాత. అప్పట్లో ఏంటంటే సబ్జెక్టు ఏదో ఆయన డేట్స్ దగ్గరికి వచ్చేసి సబ్జెక్ట్ కుదరలా. సాటిస్ఫాక్షన్ మాకు డైరెక్టర్ కోదండ రామరెడ్డి అనుకున్నాం అప్పట్లో. చాలా మంది దగ్గర కథలు అవి విన్నాం కానీ ఏదో ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకలా. అంటే ఆ రోజులు ఏంటంటే కథనే నమ్మేవాళ్ళం అండి. అంటే హీరోలతో పాటు కథ కూడా బాగోపోతే ఏదో ఒకటి తీసేస్తే మన బ్యానర్కు ఉన్న విలువను తగ్గించుకోకూడదని చెప్పి కథ బాగుండాలి అనే దానికి సెలెక్టివ్గా మాకు సాటిస్ఫాక్షన్ అనిపించిన కథ సెట్ అవ్వలేదండి. ఈ లోపల మరి ఇక డేట్స్ కూడా దగ్గర పడిపోయినాయి. సర్లేక తర్వాత అవకాశం వచ్చినప్పుడు చూద్దాం, అది కొంచెం డ్రాప్ చేయాల్సి వచ్చింది. స్టోరీ మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరకపోవడంతో. ఇంకా తర్వాత ఏంటంటే దాని తర్వాత అప్పట్లో చిరంజీవి గారితో అనుకున్నాం కృష్ణ ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆయన చేద్దామని. సో ఇది కొంచెం వెనక్కి వెళ్ళడంతో ప్రాజెక్ట్ మధ్యలో గ్యాప్ వచ్చింది. అసలు యాక్చువల్గా ఇద్దరు దొంగల తర్వాత ఇంకో సినిమా ఉందండి చిరంజీవి అని, అడవిరాజా ముందు. గజ దొంగ తర్వాత ఇద్దరు దొంగల తర్వాత ఇమీడియట్గా చిరంజీవి అనేది చిరంజీవి తోటి సినిమా. గుర్తుందా మీకు చిరంజీవి సినిమా? గుర్తుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ప్లాన్డ్ విత్ చిరంజీవి. నెగిటివ్ షేడ్ ఉంటుంది కదా, చిరంజీవి గారితో తీయాలన్న ప్లానింగ్ సినిమా కాదు అది. అది కన్నడంలో నానే రాజా అని ఒక సినిమా వచ్చిందండి. ఈశ్వరి పిక్చర్స్ అని ఒక డిస్ట్రిబ్యూటర్ కొడుకు రవిచంద్రన్ అని ఫస్ట్ సినిమా అతనికి. సివి రాజేంద్రన్ అని మన డైరెక్టర్ శ్రీధర్ గారు తెలుసు కదా, పెళ్లి కానుక ఇన్ని వాళ్ళకి కజిన్ బ్రదర్ ఆయన సివి రాజేంద్రన్ అని. కన్నడంలో నానే రాజా అని తీశారు. కన్నడంలో కొత్త హీరో అవటం వల్ల వర్కౌట్ అయింది. అక్కడ ఒక హీరో తప్పుల మీద తప్పులు, ఒక తప్పు కప్పుచ్చుకుంటాను, ఇంకో తప్పు చేయడం, ఒక నెగిటివ్ షేడ్, అంటే పాపం కావాలనేది చేయడం కాదు, సిచ్యువేషన్ అలా వచ్చి తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్ళిపోవటం, లాస్ట్లో చనిపోవటం, ట్రాజడీ. అది కొత్త హీరో మీద వర్కౌట్ అయింది. అది మేము డబ్బింగ్ చేద్దామని చెప్పి కొన్నామండి. అది బాగుంది, ఏదో కొత్త హీరో మీద డిఫరెంట్గా ఉంది సబ్జెక్ట్ అని మేము, అంటే రీమేక్ అండ్ డబ్బింగ్ రైట్స్ అని కలిపే కొంటాం కదా, బట్ మెయిన్గా డబ్బింగ్ చేద్దామని. ఒక 15 days షూటింగ్ చేస్తే స్ట్రైట్ పిక్చర్ కలర్ వస్తుంది అని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి, అక్కడ ఒక రంగనాథ్ గారు చేశారు చూడండి దాంట్లో, అక్కడ అంబరీష్ అని ఒక హీరో చేశాడు. అంబరీష్ అప్పట్లో కన్నడంలో రెగ్యులర్ హీరో, ఒక స్పెషల్ అపిరెన్స్ కింద ఆయన చేశాడు. సో ఇక్కడ మనం డబ్బింగ్ సేమ్ హీరోతో డబ్బింగ్ చేసి ఒక కొంత పోర్షన్ షూట్ చేద్దాం అనుకున్నాం కదా. రంగనాథ్ వేసిన క్యారెక్టర్ అక్కడ అంబరీష్ వేసాడు కాబట్టి చిరంజీవి గారి చేసి చేయిద్దాం ఆ స్పెషల్ అపిరెన్స్ రోల్ అని చెప్పి ఆయన అడిగాం. ప్రింట్ తెప్పించండి, అక్కడ ఇంకో హీరో వేసాడు అంటున్నారు కదా, ప్రింట్ చూస్తాను నేను, బాగుంటే నేను చేస్తాను, దానికి ఏముంది, అక్కడ ఆల్రెడీ ఓ హీరో చేశాడు కాబట్టి ప్రింట్ తెప్పించని చూశాడు. ఆయన చూసి ఆయన ఆ రోల్ కాదు నేను మెయిన్ రోల్ వేస్తా అన్నాడు. సార్ అది కొత్త హీరో వేసాడు, అక్కడ నెగిటివ్ షేడ్ ఉన్న రోల్, అది మీరు ఆల్రెడీ ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ హీరో, మరి అంత కరెక్ట్ కాదేమో అది అంటే. ఆయన ఎందుకో ఆ క్యారెక్టర్ మీద కొంచెం మోసపడ్డాడు. అంటే డిఫరెంట్ రోలు, నేను రెగ్యులర్గా చేస్తున్న హీరో కాకుండా, అంటే అప్పట్లో కమల్ హాసన్ ఎర్ర గులాబీలు చేసేటండి ఒక నెగిటివ్ షేడ్ ఉన్న రోలు. కమల్ హాసన్ ఆయన ఎర్ర గులాబీలు చేసి సక్సెస్ అవ్వలేదా, నాకు ఆ రోల్ చేయాలని ఉంది, నేనే చేస్తాను, డేట్ లేకపోయినా నాకు ఎప్పుడు గ్యాప్లు ఉంటే అప్పుడు చేస్తాను అని చెప్పి ఆయన ఆ క్యారెక్టర్ మీద మోసపడి, అప్పట్లో ఆ రోజుల్లో ఆయన హాట్ కేక్, హాట్ కేక్ తర్వాత సరే ఇక హీరో నేను చేస్తాను అంటున్నప్పుడు మేము చేయమని మనం అనాల్సిన పరిస్థితి అవసరం కూడా లేదు కదా. సో ఆయనతో చేయాల్సి వచ్చి మనం భయపడినట్టే ఏంటంటే అది ఆ నెగిటివ్ రోల్లో ఆయన రిసీవ్ చేసుకోవాలి ఆడియన్స్. సినిమా రిజల్ట్ తేడా వచ్చింది. రిజల్ట్ తేడా వచ్చిన తర్వాత ఏమన్నా చిరంజీవి గారు అంటే ఆయనకి ఎంతో కొంత లోపల తెలుసు కదా, ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఆయన ఆ క్యారెక్టర్ మీద మోజుతోటి ఎక్స్పెరిమెంట్ కింద చేయాలనుకున్నాడు. బట్ ఆడియన్స్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కమర్షియల్ హీరో అయిన తర్వాత ఒక నెగిటివ్ రోలు మర్డర్ మీద మర్డర్ చేసుకెళ్ళి లాస్ట్లో ఆయన కూడా చచ్చిపోవటం అనేది మరి వాళ్ళ ఫ్యాన్స్ కానీ జనరల్ ఆడియన్స్ నచ్చలేదు. సరే అదేంటంటే అది ఆ డౌట్ అందరికీ ఎంతో కొంత ఉంది లోపల, ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆ భయం ఉంది, దానికి తగ్గట్టుగానే అది రిసీవ్ చేసుకోలేదు జనం.
అడవిరాజా తర్వాత ఇక మళ్ళీ ఏంటంటే కొదమ సింహం. అప్పుడు చిరంజీవి గారితో రెగ్యులర్ ప్రాజెక్ట్ అది కొదమ సింహం. బట్ ఇది మధ్యలో వచ్చింది, అనుకోకుండా వచ్చింది. కొదమ సింహానికి ఏంటంటే అప్పట్లో ఎప్పుడైతే శోభన్ బాబుతో అప్పటి వరకు చేయని క్యారెక్టర్ చేయించామో, ఇప్పుడు చిరంజీవి గారు కూడా రెగ్యులర్ మసాలా సినిమాలు మాస్ క్యారెక్టర్లతో చేస్తున్నారు. బట్ ఇది కూడా ఆయన ఇంతవరకు చేయని క్యారెక్టర్ ఏదో చేయించాలి, అప్పుడే మా ఒక వాల్యూ ఉంటుంది. అంటే మన ప్రాజెక్ట్ మీద ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే ఆయన కౌబాయ్ చేయలేదు. కృష్ణ గారు మోసగాడు ఆయన చేశారు. చిరంజీవి మరి వాళ్ళ పీక్లో ఉన్నాడు, కౌబాయ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనకి బేసిక్గా థాట్ చెప్పాను కౌబాయ్ చేద్దామని ఉద్దేశం ఉందండి. అంటే కౌబాయ్ మరి కాస్ట్ చాలా ఖర్చు అవుద్ది కదా, ఎందుకంటే ఏది మనకి రెడీమేడ్ సెట్లు కానీ ఏది ఉపయోగపడదు, అన్నీ మనం వేసుకోవాలి, మళ్ళీ ఇంకొకరికి ఉపయోగపడవు, తీసేయాలి. సో మరి బేసిక్గా మరి ఖర్చు ఎక్కువ ఉంటుంది మరి. అంటే పర్లేదండి, ఎందుకంటే దీనికి తమిళ హిందీ కూడా డబ్బింగ్ రైట్స్ వస్తాయి కౌబాయ్ అనగానే మా సినిమాకి. అందుకని హిందీలో ఒక హీరోయిన్ని తీసుకున్నాం సోనమని, ప్రాణ్ గారిని ఒక విలన్ని తీసుకున్నాం. సరే కన్నడ ప్రభాకరు ఇవన్నీ చెప్పి పర్లేదని చెప్పి తీసాం కౌబాయ్ తీయాలని. ప్యాడింగ్ విషయానికి వచ్చేసరికి మిగతా మోహన్ బాబు వీళ్ళంతా ఉన్నారు. మోహన్ బాబు దాంట్లో అసలు ఏం క్యారెక్టర్ అండి, చూడండి క్యారెక్టర్ అసలు. మామూలుగా ఇంగ్లీష్ స్పీచ్లో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసుకున్నా, మెకనాస్ గోల్డ్ తీసుకున్నా, అవును రిలీఫ్ ఉన్న క్యారెక్టర్ అయ్యే. దాంట్లో ఎలీవాలా చేశాడు గుడ్ బ్యాడ్ అగ్లీలో, అక్కడ ఒమర్ షరీఫ్. అవును, సో ఆ క్యారెక్టర్సే రిలీఫ్. లేకపోతే మిగతా సినిమాలు కొంచెం సీరియస్గా ఉంటాయి. అప్పట్లో మోహన్ బాబు ఏంటంటే ఈ కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లో చేసేవాడు బాగా. సో మోహన్ బాబు రిలీఫ్ ఉన్న క్యారెక్టర్ అనుకున్నాం, రాధా ఈ ట్రైబల్ క్యారెక్టర్ ఇవన్నీ అనుకున్నాం. అది మొత్తం 5 స్టేట్లో షూట్ చేసామండి. ఇది మామూలుగా రెగ్యులర్గా చెన్నైలో సెట్లో సంబంధించిన షూటింగు, కేరళలో రివాల్వింగ్ సెట్ అయ్యి ఇంకొక సెట్ ఏదో అక్కడ చేసాం, ఆంధ్రాలో తడా ఫారెస్ట్ చేసాం, రాజస్థాను సాంగ్స్ను, రాజస్థాన్ ఎడారి కావాలి కదా డెజర్ట్ కౌబాయ్ అంటే, మొత్తం 5 స్టేట్లో షూట్ చేసాం. అది అదొక కొంచెం మేకింగ్కి కొంచెం కష్టమైన సినిమా అంటే, ఎందుకంటే ఆర్టిస్టులు ఎక్కువ, అన్నీ సమకూర్చుకోవాలి, సెట్లు ఎక్కువ వేయాలి, ఒక్క చోట కాదు డిఫరెంట్ లొకేషన్స్. సో మేకింగ్ కొంచెం డిఫికల్ట్ టు మేక్ మూవీ. ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి, హోటల్ బుక్ చేసుకోవచ్చు, ఆన్లైన్లో అన్నీ అయిపోతున్నాయి. అప్పట్లో ఎలా సార్, ఎలా మేనేజ్ చేశారు ఈ 5 స్టేట్స్ తిరగటము ప్లస్ ప్యాడింగ్ ఆర్టిస్టులు వేసుకొని? మోహన్ బాబు చిరంజీవి ఇప్పుడు ఎలా ఉంటున్నారో తెలుసు మోహన్ బాబు చిరంజీవి గారు, బట్ అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అంటే సోమన్ బాబు కృష్ణ గారు ప్యారలల్గా పైకి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ప్యారలల్గా ఇండస్ట్రీలో ఒకసారి వచ్చారు. చిరంజీవిను వాళ్ళ వల్ల ఇబ్బంది ఏమీ లేదు, ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. కాకపోతే ఏంటంటే మనకి మేనేజర్స్ వీళ్ళు ముందుగా ఇప్పుడు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండేదండి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే స్క్రిప్ట్ కరెక్ట్గా ఉండేదండి. ఎప్పుడు ఆర్టిస్టుల షెడ్యూల్ డేట్లను బట్టి ఎక్కడెప్పుడు ఏం చేయాలి దానికి ముందుగానే. ఇప్పుడు అక్కడ చెంగల్పట్టు దగ్గర స్ట్రీట్ సెట్ వేసామండి, కౌబాయ్ స్ట్రీట్ సెట్. అది ముందు ఒక మినియేచర్ వేసి చూసుకున్నాం, ఆ డేట్ ఇలా ఉంటుంది మన సెట్ అదని చూసుకొని అక్కడ ఒక సెట్ వేసాం. అది అవన్నీ ఏంటంటే ప్రీ ప్లాన్డ్, ఏది అప్పుడప్పుడు కాకుండా ముందుగానే ప్లాన్ చేసేసి ముందుగానే దానికి తగ్గట్టు లొకేషన్ ఫిక్స్ చేసేసుకుని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసి ఏది ఎత్తుక్కోకుండా ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండేది, ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండేది. అంటే ప్లానింగ్ నేను నా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా అంటే స్టోరీ అనుకున్న కాడి నుంచి రిలీజ్ వరకు నేను మొత్తం ఇన్వాల్వ్ అయ్యేవాడిని టోటల్గా. అంటే బడ్జెట్ ప్లానింగ్ నేను చేసేవాడిని, షూటింగ్ షెడ్యూల్స్ ప్లానింగ్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ని మేనేజర్ని పక్కన పెట్టుకుని మన డేట్లు అయ్యి ఈ షెడ్యూల్లో ఈ వర్క్ చేస్తున్నాం ఇదని చెప్పి కమాండ్ ఉండేది, పక్కగా ప్లానింగ్. ఎందుకంటే మొత్తం ప్రొడ్యూసర్ చేతిలో ఉండేది ప్లానింగ్ అంతా మన చేతిలో. సో పక్కగా బడ్జెట్ కాడి నుంచి రిలీజ్ డేట్ వరకు ప్లాన్ చేసేవాళ్ళు, అంటే పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరిగేది. దీంట్లో చాలా వర్క్ ఉంది సార్, గుర్రాల దగ్గర నుంచి యానిమల్స్ కూడా, హార్స్ రైడింగ్. చిరంజీవి గారు హార్స్ రైడింగ్ అనేది గ్రేట్ రైడర్ ఆయన. అసలు ఆ స్పీడ్గా ఆయన రైడింగ్ చూసి మాకే భయం వేసేది, అసలు గుర్రం ఏమైనా చేస్తాను. బట్ ఆయన ఆ కంట్రోల్ ఉంది బాగా, గుడ్. చాలా ఆయనకి బాగా హార్స్ రైడింగ్ చాలా బాగా ప్రాక్టీస్ చేశాను, బాగుంటుందండి.
సూపర్ అండి. ఎందుకంటే ఆ రోజుల్లో డూపులు కూడా తక్కువ ఉన్నట్టున్నారు కదా. డూపులు అసలు డూపు అసలు హార్స్ రైడింగ్ షాట్లు డూప్ లేదండి ఆయన ఒరిజినల్గా చేశాడు ఆయన. రిస్క్లు చేసి బాగా చేసేవాళ్ళు. ఏమైనా ఇబ్బందులు పడే సందర్భాలు ఉన్నాయా డబ్బులు దగ్గర నీ కనుక? అంటే లేదండి, ఆయనకి మామూలుగా హార్స్ రైడింగ్ నేర్చుకున్నట్టున్నాడు ఆయన. నేర్చుకోకపోతే కొంచెం ఇబ్బందులు పడుతుంది కానీ ఆయన బాగా నేర్చుకున్నాడు. చాలా వరకు డూప్ లేకుండా ఆయనే చేశాడు. ఓకే. చిరంజీవి గారికిను సత్యనారాయణ గారికి కూడా మంచి రిలేషన్ ఉంది కదా, ఎందుకంటే హాస్పిటల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా. కారణం ఏంటంటే రామలింగయ్య గారును మా బ్రదర్ బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అండి వాళ్ళ ఫ్యామిలీ. ఇప్పుడు వాళ్ళ అల్లుడు అన్న తర్వాత మరి ఆ ఫ్యామిలీ. అవును, ప్రతి సినిమాలో చేసేవాళ్ళు కదా. అల్లు రామలింగయ్య గారు, కైకాల సత్యనారాయణ గారు లేని సినిమా అంటూ ఉండేది కాదు. అంటే మా బ్రదర్ని బేసిక్గా అందరూ హీరోలు లైక్ చేసేవాళ్ళు, అంటే క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎందుకంటే మా బ్రదర్ కూడా సింపుల్గా ఉండేవాళ్ళు, ఏదో నేను ఆర్టిస్ట్ నేను బందా ఏం లేకుండా అందరితోటి సింపుల్గా కలిసిపోయేవాళ్ళు. సో మా బ్రదర్ అంటే అందరికీ ఇష్టపడేవాళ్ళు. కొత్త సింహానికి భారీ బడ్జెట్ కదా. కొత్త హై బడ్జెట్ సినిమా అండి. హై బడ్జెట్స్ ప్లస్ దానికి రికవరీ వచ్చిందా? అంటే యాక్చువల్గా రికవరీ వచ్చిందంటే అనుకున్న ప్రాఫిట్స్ రాలే. కారణం ఏంటంటే హిందీ డబ్బింగ్ చేయలేకపోయాం. ఓకే. కారణం అప్పట్లో చిరంజీవి గారు ఒక హిందీ సినిమా చేశారు చూడండి, మామూలుగా ఇది. అది ఆయన అరవింద్ గారు తీశారు. అది హిందీలో అప్పుడు రిలీజ్ అయ్యి బాగా ఆడుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఈ డబ్బింగ్ ఇవన్నీ సినిమాలు వర్షన్ రిలీజ్ అవుతే అది ఆ సినిమాకి ఎఫెక్ట్. ప్లస్ చిరంజీవి గారు కూడా హిందీ కెరీర్ ఇవన్నీ డబ్బింగ్ స్టఫ్ ఎక్కువ వచ్చేస్తా అని చెప్పి వాళ్ళు డబ్బింగ్ వీలైతే ఆఫ్ చేయండి అని అడగటం. సరే మన రెగ్యులరు కాంట్రాక్ట్లో ఉండేవాళ్ళు అడిగినప్పుడు అప్లై చేయాలి కదా అని మరి ఆ రోజుల్లో ఆ ఇన్కమ్ కోల్పోయాం. అది కొదమసింహం తర్వాత నెక్స్ట్, ఎందుకంటే ఆల్రెడీ చిరంజీవి గారు ఒక స్టార్గా దిగే రోజుల నుంచి ఒక స్టార్తో సినిమా చేశారు, మళ్ళీ వాటి నెక్స్ట్ అనేది పరిస్థితి. కొదమసింహం తర్వాత హీరోల డేట్లు కొంచెం దొరకడం ఆలస్యం అయిన పరిస్థితి కనపడుతుందండి. అప్పుడు ఏంటంటే ఇంకా కథ తీసుకురండి, కథ బాగుంటే చేద్దాం, కొంచెం ఇటువంటి స్టార్ట్ అయినాయి. ప్రొడ్యూసర్ని కథ అడిగేవాళ్ళు కాదు, అడిగేవాళ్ళు. ఇప్పుడు కథ బాగుంటే చేద్దాం కొంచెం అన్న సిచ్యువేషన్లు మొదలైనవి. మరి డేట్లు అందరూ ఏ హీరో డేట్లు కూడా దగ్గరలో దొరికే ఇది కనపడలేదు. సరే అప్పుడు నాకు అనిపించింది, సరే ఇప్పుడు ఇంతవరకు అన్ని హీరోలతోటే ముందే పలానా హీరో అనుకుని దానికి తగ్గ కథ చేసి ఒక రకమైన పందాలో వెళ్ళాం. అసలు ఏ హీరో పేరు అనుకోవద్దు, అసలు ఏ డైరెక్టర్ పేరు అనుకోవద్దు, అసలు ఒక కథ చేద్దాం, మంచి కథ. ఆ కథ అంతా అయిన తర్వాత ఈ కథకి ఎవరైతే బాగుంటారు, ఏ డైరెక్టర్ అయితే బాగుంటారు, తర్వాత డిసైడ్ చేద్దాం. అసలు ఆ సినిమా అలా ట్రై చేసి చూద్దాం, ఎందుకు వెయిట్ చేయటం, ఇంకా టైం పట్టేయటం ఉంది. ఏ హీరో కూడా దగ్గరలో ఇచ్చేట్టు సిచ్యువేషన్ లేదు, కొంచెం టైం పట్టేట్టు ఉంది. కాబట్టి మనం ఈ లోపల ఈ పద్ధతిలో ఒక సినిమా చేద్దామని చెప్పి బంగారు కుటుంబం. అది బంగారు కుటుంబం కథ పాయింట్ నాది, ఆ పాయింట్ నేనే చెప్పాను. అది విజయేంద్ర ప్రసాద్ గారు తెలుసు కదా. ఆయన అప్పట్లో అప్కమింగ్ వాళ్ళు ఇండస్ట్రీలో కొత్తగా వాళ్ళు పైకి వస్తున్నారు, దత్తా బ్రదర్స్ అని. ఆయన వాళ్ళ బ్రదర్ శివదత్త గారు ఇద్దరు కొత్తగా అప్పట్లో దత్తా బ్రదర్స్ అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా బిగినింగ్ డేస్ అప్కమింగ్ చేసి మాతో పరిచయం అయిన తర్వాత కొదమసింహంలో కొంత వర్క్ చేశారు. వాళ్ళు స్క్రీన్ ప్లే హెల్ప్ అది చేశారన్నమాట కొంత. ఆ పరిచయాలతోటి నేను వాళ్ళు కూడా కొంచెం అప్పుడు పైకి వస్తున్నారు కాబట్టి కొంచెం లేజర్గా ఉన్నారు. అవును. సో విజయేంద్ర ప్రసాద్ గారిని పిలిచి, ప్రసాద్ గారు ఒక పాయింట్ అనుకుంటున్నాను నేను, అంటే ముందు అసలు ఒక హీరో పేరు వద్దు, ఒక డైరెక్టర్ పేరు వద్దు, ఈ పాయింట్ మీకు ఇన్స్పైరింగ్గా అనిపిస్తే దీన్ని డెవలప్ చేయండి, డైలీ మీట్ అయ్యి మనం దీని గురించి మాట్లాడుకొని ముందుకెళ్దాం, మీరు దాన్ని ఒక ఫుల్ స్క్రిప్ట్ లెవెల్లో మీరు తయారు చేయగలిగారంటే ఆయన అలాగే చేద్దామని చెప్పేసి ఈ పాయింట్ నేను చెప్పాను. అంటే అప్పట్లో ఆదర్శ కుటుంబాన్ని ఒక సినిమా వచ్చింది, నాగేశ్వరరావు గుర్తుందా, పిఏపీ వాళ్ళది. అది న్యూక్లియస్ ఫ్యామిలీస్, అంటే అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్న రోజుల్లో ఉమ్మడి కుటుంబం అనే సినిమా వచ్చింది, పెద్ద హిట్. ఆదర్శ కుటుంబం ఏంటంటే దానికి భిన్నం, కలిసి ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం దూరంగా ఉంటేనే ఆప్యాయతలు బాగుంటాయి అనే రోజులు మారినాయి. కొంచెం రోజులు ప్రజల్లో మారుతున్న రోజులు. సో ఇవాళ
ఈ తీస్తే బాగుంటుందని చెప్పి ఆ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లోనే పిల్లలు, ఇప్పుడు అన్నయ్య గారు పిల్లలు కానీ వాళ్ళని చూసేవాళ్ళం కదా, టీవీల దగ్గర నాకు ఈ ప్రోగ్రామ్ టీవీల దగ్గర కొట్టుకునేవాళ్ళు. అంటే పిల్లల దగ్గర నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఇది ప్రతి ఇళ్లలోనూ ఉంటుంది కదా ఈ ఇష్యూ అని అవి చూసినప్పుడు నాకు అనిపించింది. ప్రతి ఇంట్లోనూ ఈ ఐడెంటిఫైబుల్ ప్రాబ్లమ్స్ కదా, ఈ డే టు డే ప్రాబ్లమ్స్ కదా, దీని నుంచి ఏదన్నా తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ థాట్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్తే ఆయన తయారు చేసి బంగారు కుటుంబం అయింది అనేది. అదేంటంటే మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి ఎవరైతే బాగుంటారు, సో ఈ క్యారెక్టర్ని ఆడియన్స్కి ఒక పవర్ఫుల్ మెసేజింగ్ లాగా తీసుకెళ్లాలంటే ఒక సీనియర్ హీరో అయితేనే బాగుంటుంది. ఫాదర్ క్యారెక్టర్ కదా అది, నాగేశ్వరరావు అయితేనే కరెక్ట్. దానికి డైరెక్టర్ ఎవరు, ఫ్యామిలీ డ్రామాలు బాగా తీసేది, కొంచెం ఎక్కువ ఫ్యామిలీ డ్రామాలు తీసి సక్సెస్ ఎక్కువ చూసింది దాసనారాయణరావు. సో వాళ్ళిద్దరితోటి తీద్దాం అనేది ఫిక్స్ అయ్యామని. దాసనారాయణరావు దగ్గరికి నేనే వెళ్ళి ఇలా, ఎందుకంటే అప్పటి సినిమాల్లో ఆయనే కథ ఇచ్చేవాళ్ళు అప్పట్లో, ఆ రోజులు ఆయన. నేను వెళ్ళి కాదండి నేను ఒక కథ తోటి వచ్చాను, మీకు అభ్యంతరం లేకపోతే వినండి, మీకు నచ్చితే ఇది మీతో చేద్దామని ఉంది అంటే ఆయన విన్నాడు. అంటే చాలా బాగుంది, ఇది చేసేద్దామని చెప్పి నాగేశ్వరరావు దగ్గరికి మరి వెళ్ళి చెప్పాలి కథ, మీరు చెప్తారా అంటే కాదండి ఇప్పుడు కథ ఆల్రెడీ, ఇప్పుడు నా కథ అయితే నేను చెప్పేవాడిని, ఇప్పుడు మీరు కథ తోటి వచ్చారు, ఇప్పుడు మీరు నాకు చెప్పినట్టుగానే ఆయనకి కూడా చెప్పండి. నేను అప్పుడు నాగేశ్వరరావు ఆయన బాగా క్లోజ్ కదా, అంటే చాలా సినిమాలు చేశారు, దాదాపు 20 సినిమాలు పైన చేశారు. నేను ఆయన అపాయింట్మెంట్ తీసుకుని మీకు చెప్తాను, మీరే వెళ్ళి చెప్పండి అంటే నేను వెళ్ళాను నాగేశ్వరరావు దగ్గరికి. వెళ్ళి కథ పాయింట్గా చెప్పాను. ఆయన చెప్పండి నాకు అసలు ఇటువంటి పాయింట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నేను ఇంతకుముందు ఆదర్శ కుటుంబం అనే సినిమా చేశాను, అదేంటంటే ఎర్లీగా వచ్చేసింది, ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఇంకా ఎగ్జిస్ట్ అవుతున్న టైంలో ఎర్లీగా వచ్చేసింది. ఆ రోజులకి అది ఎర్లీ కాబట్టి అంత సక్సెస్ అవ్వలేదు. బట్ ఇవాళ రోజుకి కరెక్ట్ ఇది. ఇవాళ ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు కోరుకోవట్లేదు, ఇవాళ న్యూక్లియస్ ఫ్యామిలీసే కోరుకుంటున్నారు. సో ఇవాళ అయితే కరెక్ట్ ఇది అని ఆయనకి బాగా నచ్చి చేసామండి. అది టోటల్గా అది ఆ సినిమాకి మాకు స్టేట్ గవర్నమెంట్ బంగారు నంది అవార్డు వచ్చింది, ప్లస్ కమర్షియల్గా సక్సెస్ అయింది. మాకు పేరు డబ్బు రెండు తీసుకొచ్చిన సినిమా అది. అంటే ఒక హీరో డైరెక్టర్ ముందు అనుకోకుండా ఒక కథ తయారు చేద్దాం, ఆ కథను బట్టి ముందుకెళ్దాం. అంటే ఇంతకుముందు సినిమాలన్నీ కూడా ఏంటంటే ఒక హీరో ముందు అనుకుని, ఒక డైరెక్టర్ ముందు అనుకుని కథలు చేసాం. ఇప్పుడు అసలు హీరో డైరెక్టర్ పేరు ముందు అనుకోకుండా కథ చేసి దాన్ని బట్టి ఎవరు బాగుంటారో వెళ్దామని చెప్పి అలా బంగారు కుటుంబం అలా వచ్చింది. ఇండస్ట్రీకి 2 కళ్ళు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు ఇద్దరితో ఐ ఫీల్ ప్రౌడ్ వాళ్ళిద్దరితో తీయటం అనేది. ఎందుకంటే మన ఇండస్ట్రీకి గౌరవం తీసుకొచ్చింది వాళ్ళు. అంతకుముందు సినిమా వాళ్ళు అంటే కొన్ని సెక్షన్స్లో అంత విలువ ఉండేది కాదు, సొసైటీలో ఫుల్గా విలువ ఉండేది కదా, కొంత చులకనగా చూసేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు వాల్యూ తీసుకొచ్చారు, సినిమా వాళ్ళకి విలువ, ఒక గుర్తింపు తీసుకొచ్చారు, ఒక ఇండస్ట్రీకి ఒక డిసిప్లిన్ తీసుకొచ్చారు వాళ్ళు. వాళ్ళిద్దరితోటి తీయటం అనేది ఐ ఫీల్ ప్రౌడ్. రామారావు గారిది ఒక డిఫరెంట్, ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్. ఆయన సెట్లో ఉంటే కాస్త కామ్గా కాస్త ఉండేది. నాగేశ్వరరావు గారు సెట్లో ఉంటే పరిస్థితి ఎలా ఉండేది సార్? నాగేశ్వరరావు అందరితోటి మామూలుగా అసలు కొంచెం ఎక్కువ జోవియల్గా ఉంటారండి మామూలుగా. రామారావు కొంచెం డిగ్నిఫైడ్గా ఒక రకం రిజర్వ్డ్గా ఉంటారు, బట్ అందరికీ మర్యాద ఇస్తారు. ఆయనతోటి ఎవరితోటి ఆయనకి ఇబ్బంది లేదు. నాగేశ్వరరావు అంటే డిఫరెంట్, కొంచెం కొంచెం జోవియల్గా ఉంటారు, మామూలుగా జోకులు వేస్తూ అందరిని వేస్తూ సరదాగా ఉంటారు. అది ఆల్రెడీ నాగేశ్వరరావు గారితో చేశారు, రామారావు గారితో, శోభన్ గారితో, కృష్ణ గారితో వర్క్ చేసుకుంటూ వచ్చేసారు. నెక్స్ట్ ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి, ఎలా సాగింది సార్ మీదకి? అంటే బంగారు కుటుంబం నుంచి సరే అప్పట్లో బాలకృష్ణ గారితో ఒక సినిమా చేద్దామని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు అనుకున్నామండి. మా బ్రదర్ అంటే బాగా వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ గౌరవం, సో మా బ్రదర్ వెళ్ళి అడగగానే చేస్తా అన్నారు ఆయన. కోదండరామరెడ్డి డైరెక్టర్ అనుకుని ముద్దుల మొగుడు స్టోరీ, పోస్తాన కృష్ణమూర్తి స్టోరీ అది చేసాము. మీనా హీరోయిన్ దాంట్లో, అది కూడా చాలా బాగా జరిగింది వర్క్, షూటింగ్ పార్ట్ కానీ అసలు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా.
అంటే గజ దొంగ రామారావుతో ఎంత ఆయనకి చెయ్యిరిగి ఆ కారణం చేత కొద్దిగా డిలే ఇబ్బంది తప్పితే రామారావు పరంగా ఒక నిర్మాతకి ఒక హీరో పరంగా ఎంత కోఆపరేషన్ కావాలి, ఎంత ఇది కావాలో రామారావు సినిమాల్లో ఎలా చూసామో వాళ్ళ అబ్బాయి బాలకృష్ణ కూడా ఒక నిర్మాత శ్రేయస్సు అదే కోఆపరేషన్ అందించాయండి. అప్పట్లో వాళ్ళది పెద్ద అన్నయ్య వాళ్ళ సొంత సినిమా, మాది ప్యారలల్గా జరిగినాయి. వాళ్ళ సొంత సినిమా ఎంత స్మూత్గా జరిగిందో మాది కూడా అంతే స్మూత్గా జరిగింది. సో అంత కోఆపరేషను బాలకృష్ణ గారు కూడా. పెద్దన్నయ్యలో ఒక క్యారెక్టర్, ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్, ఒక హుందా ఉండే క్యారెక్టర్ చేసుకుంటూ వస్తూ ఇక్కడ మీ సినిమాకి వచ్చేసరికి అసలు మనాడు క్యారెక్టర్ ఒకటి కొంచెం బిగినింగ్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది అసలు ఆ థాట్ కానీ దగ్గర నుంచి ఆ పాటలు, సలీం గెటప్ అందంగా, ప్లస్ బాలకృష్ణ మంచి విగ్గు కుదిరిందండి. అందంగా ఉంటాడు ఆ సినిమాలో, అసలు మామూలుగా ఉంటాడు బాలకృష్ణ గారు. ఆ కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి. మీనా కూడా మంచి యూత్లో ఉంది, బాగుంటుంది మీనా కూడా హీరోయిన్. అది కూడా గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. అంటే చెప్పాలంటే అండి, ఇప్పుడు రామారావుతో ఫస్ట్ సినిమా ఆయన నన్ను అసలు ఏదో ఒక సందర్భంలో చెప్పుడు నువ్వు అంటే వాచలేం, నువ్వు మా అబ్బాయి లాంటి అని ఒక మాట, అంటే మాటల సందర్భంలో అంటే అంత ఒక వాత్సల్యం చూపించాడు ఆయన. అంటే వాళ్ళ అబ్బాయిల ఏజే కదా నాది ఎంతో సినిమా తీసినప్పుడు. సో అంత ఒక అఫెక్షనేట్గా ట్రీట్ చేసేవాడు ప్రొడ్యూస్. ఇప్పుడు ఒకటేనండి ఆయన నేను ఒక్కలే ఉన్నప్పుడు రాయ నాగేశ్వరరావు అని సింగులర్గా మాట్లాడేవాళ్ళు. ప్రోరల్ నాగేశ్వరరావు అనే పిలిచేవాడు. మాకు పక్కన నలుగురు మిగతా వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, రండి నాగేశ్వరరావు అంటే పక్క వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఇవ్వాల్సిన విలువ మనం తగ్గించకూడదు. ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఆయన ఏజ్కి వాళ్ళ అబ్బాయిల ఏజ్ కాబట్టి నన్ను సింగులర్గా పిలిచేవారు, రా నాగేశ్వరరావు అని. పక్కన ఎవరైనా ఉంటే రండి నాగేశ్వరరావు అని. అంటే ఆ రోజులు అంత గౌరవం, పర్ఫెక్ట్గా బిహేవియర్ ఉండేది. అంటే ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం, నలుగురిలో మనం గౌరవం ఇవ్వాలి. ఒక్కళ్ళే ఉన్నప్పుడు మనం ఆప్యాయత చూపేది. ఒక ఆయన ఏజ్కి నన్ను ఎలా పిలవాలి. అలాగే నాగేశ్వరరావు అంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో తీసిన సినిమా బంగారు కుటుంబం అండి. అంతకుముందని మెడ్రాస్లో తీసాం. నాగేశ్వరరావు ఒకటే చెప్పాను, నాగేశ్వరరావు నేను ఇంతవరకు అన్ని సినిమాలు మెడ్రాస్లో తీశాను, ఫస్ట్ టైం హైదరాబాద్లో తీస్తున్నాను. మరి కొన్ని ఏదైనా ల్యాప్సెస్ ఉంటే, కొన్ని ఏమైనా ఇబ్బందులు నా వల్ల కొన్ని సౌకర్యాలు ఏమైనా మిస్ అయితే మీరేమనుకోకూడదు ముందే చెప్పాను. ఆయన ఒకటి అన్నాడు, మీరు అసలు నాకు మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, నా వాటర్ నేను తెచ్చుకుంటా, నా కాఫీ నేను తెచ్చుకుంటా, అసలు నా గురించి పట్టించుకోవద్దు, మీ వర్క్ సంగతి చూసుకోండి అని ఆయన అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నాడు, మీ సినిమా జనరల్గా సినిమా అయిపోతే అయిపోయింది అనేది అనుకుంటాం, మీ సినిమా అయిపోతే అప్పుడే అయిపోయింది అంటే నా ఫీలింగ్ కలిగింది నాకు. ఎందుకంటే అంత పిక్నిక్ లాగా జరిపించారు అసలు. అంత అంటే నారాయణ నేను దాదాపు 20 సినిమాలు పైన చేశాను. మీరు ఒక ప్రొడ్యూసర్గా మీరు డైరెక్టర్ పక్కనే ఉండి అసలు పర్ఫెక్ట్గా ఏది మిస్ అవ్వకుండా అనుకున్నట్టు కరెక్ట్గా తీయించుకొని అంత పర్ఫెక్ట్గా మీరు చేయించుకున్నారు. సినిమా అంతా సరదాగా అయిపోయింది, అసలు అప్పుడే అయిపోయింది అని అంత బాగా ట్రీట్ చేశారు, అంత స్మూత్గా జరిపించారు. నాకైతే అప్పుడే అయిపోయింది అంటే నా ఫీలింగ్ కలిగింది. ఆయన ఇంకో సందర్భంలో ఒకటే అన్నారు, మామూలుగా మీది మా అబ్బాయి వయసు, ఆయన కూడా ఇదే మాట అని, మీ ఎదురుకుండా మేము పొగడకూడదు, బట్ నేను అబ్జర్వ్ చేసిన ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు. నేను నాకున్న ప్రొడ్యూసర్లో కొంతమందిని ఒక నాలెడ్జి, ఒక సినిమాటిక్ నాలెడ్జి, ఒక డిసిప్లిన్, ఒక పద్ధతి ఉన్నవాళ్ళు దుక్కిపాటి మధుసూదన్ గారు. ఆయనకి మొత్తం సినిమా నాలెడ్జ్, సినిమా అంటే ఏంటో తెలుసు, సినిమా ఎలా తీయాలో తెలుసు. చక్రపాణి గారు విజయ ప్రొడక్షన్స్ ఆయనకి, అలాగే జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు. వీళ్ళందరికీ ఏంటంటే ఫిలిం మేకింగ్ తెలుసు, అన్నీ వాళ్ళే చూసుకునేవాళ్ళు. వాళ్ళ కోవకి మిమ్మల్ని పెడుతున్నానండి, మీకు ఫిలిం మేకింగ్ బాగా తెలుసు, అన్ని దగ్గర నుండి చూసుకున్నారు. అంటే అంత ఇప్పుడు ఆయన సర్వీస్ అంత లేదండి నా వయసు. ఆయన మరి ఆయన దగ్గర నుంచి ఆ కాంప్లిమెంట్ వచ్చిందంటే నిజంగా నేను ఐ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తండ్రితో సినిమా చేశారు, కొడుకుతో సినిమా చేశారు. నందమూరి లెగసీ కంటిన్యూ అన్స్టాపబుల్ అని చెప్పేసి బాలకృష్ణ గారు 50 సంవత్సరాల నట జీవితం పూర్తి చేసుకున్నారంట. అవునండి. పెద్ద ఎత్తున ఇండస్ట్రీ ఒక సెలబ్రేషన్ చేస్తుంది.
ఫ్యాన్స్ ఒక సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. నందమూరి లెగసీ అన్స్టాపబుల్ అనేది నడుస్తుంది. తండ్రితో సినిమా తీశారు, కొడుకుతో సినిమా తీశారు. తండ్రి కొడుకులను కంపేర్ చేస్తే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బాలకృష్ణ గారు ఎలా ఉండేవారు సెట్లో? ఎంత కంఫర్ట్ ఉండేది? ఏంటి అసలు ఎలా ఒకటే చెప్తానండి. ఫస్ట్ వాళ్ళ క్యాలిబర్ గురించి మాట్లాడుకుందామండి. ఆర్టిస్ట్గా వాళ్ళ క్యాలిబర్. ఇద్దరు కూడా రామారావు ఏ క్యారెక్టర్కైనా సూట్ అవుతాడు. పౌరాణికం చేయగలడు. పౌరాణికంలో ఆయన చేయని పాత్ర ఏముంది? రాముడు, కృష్ణుడు, భీష్ముడు, దుర్యోధనుడు, అర్జునుడు, మరి వాట్నాట్ భీముడు అన్నీ చేశాడు. మనకి రాముడు కృష్ణుడు అంటే ఆయన రూపమే కనపడద్ది. అంత పర్ఫెక్షన్ చేశారు. ఫోక్లోర్ ఎన్నో ఫోక్లోర్ చేశారు. పాతాళ భైరవ కాడి నుంచి తీసుకుంటే ఎన్నో ఫోక్లోర్ చేశారు. హిస్టారికల్ చేశారు. మహామంత్రి తిమ్మరసు, అక్బర్ సలీం అని సోషల్ సినిమా అలా. సో ఏ జోనర్కైనా పనికొచ్చే పర్సనాలిటీ అంత పర్ఫెక్ట్గా ఏ జోనర్ కూడా పర్ఫెక్ట్గా చేసేవాడు. అదే పర్సనాలిటీ బాలకృష్ణ గారికి రామారావు గారి అందం వచ్చింది, ఆ అభినయం కూడా వచ్చింది. ఆయన మరి బాలకృష్ణ గారు కూడా చూడండి, దానవీర కర్ణంలో అభిమన్యుడు చేశాడు, కృష్ణుడు చేశాడు, మన విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దీంట్లో ఫోక్లోర్ భైరవదీపం చేశారు. మరి హిస్టారికల్ క్యారెక్టర్ కృష్ణదేవరాయలు ఆదిత్య 369లో హిస్టారికల్ చేశారు. సోషల్ సినిమాలు బోల్డెన్ ఉన్నాయి. సోషల్ సినిమాల్లోనే మరి ఒక ఫ్యాక్షన్ సినిమాలో ఒక సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది మరి ఆ రెండు సినిమాలే కదా. అవును, ఆ రెండు సినిమాలు. సో తండ్రికి తగ్గ తనయుడు అంటే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. రామారావు ఎన్ని జోనర్లు చేయగలడు, బాలకృష్ణ కూడా అన్ని జోనర్లు అంత ఏ క్యారెక్టర్కైనా సూట్ అయ్యాయి. శ్రీరామరాజ్యం ఏదో రాముడికి కూడా చేశారు, లవకుశ తీశారు చూడండి. సో అన్ని జోనర్లకి సరిపడే పర్సనాలిటీ బాలకృష్ణ గారికి ఉంది రామారావు తర్వాత. సో అది ఆర్టిస్ట్గా క్యాలిబర్ నా అబ్జర్వేషన్ అండి. ఇది వ్యక్తిగతంగా చూస్తే ప్రొడ్యూసర్కి ఎంత సహకారం అందించాలి, నిర్మాతని అసలు ఏ రకంగా మనం మన వల్ల నష్టం జరగకూడదు, పర్ఫెక్ట్గా మనం కోఆపరేషన్ అనేది రామారావులో ఏం చూసానో బాలకృష్ణలో కూడా అదే చూశానండి. పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చేవాళ్ళు బాలకృష్ణ గారు. తను ఏ డిమాండ్లు ఉండే కాదు. ఇప్పుడు అవుట్డోర్ వెళ్తే నాకు అక్కడ కావాలి, అకామిడేషన్ ఇక్కడ కావాలండి, ఏ డిమాండ్ ఉండేది కాదు. మనం అందరితో పాటు నేను ఉంటాననేవాడు. మీరందరూ ఎక్కడ ఉంటున్నారు చెప్పండి, నేను అక్కడ ఉంటాను, నన్ను ప్రత్యేకంగా పెట్టక్కర్లేదు, అంత కోఆపరేషన్ అందించేవాళ్ళు. సో వ్యక్తిగతంగా కూడా ఇద్దరు మరి ఆ నందమూరి వంశంలో ఆ లెగసీని బాలకృష్ణ గారు రామారావు తర్వాత కంటిన్యూ చేశారు. అండ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్. మరి నెక్స్ట్ మోక్షజ్ఞ వస్తారు బాబు ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అదే అంచేత ఏంటంటే వాళ్ళిద్దరితోటి నాకు తీసిన అనుభవం ఉంది కాబట్టి ఆర్టిస్టులకి ఇద్దరికి ఏ క్యారెక్టర్ అయినా చేయగల క్యాలిబరు ఉందండి. వ్యక్తిగతంగా బాలకృష్ణ ఓపెన్ మైండ్, మనసులో ఒకటి బయట మాట్లాడేది ఒకటి ఉండదు, కపటం లేని మనిషి. మనసులో ఏముందో అదే మాట్లాడతారు. సో అది మనకి ఇబ్బంది ఉండదు అలా మాట్లాడటం వల్ల. మనం దానివల్ల ఏంటంటే మనకి రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవడానికి అవకాశం ఉండదు. లోపల ఒకటి బయట మాట్లాడితే ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవాలో మనకి ఒకసారి ఇది ఉండదు. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే వెరీ సింపుల్. చూడండి, మామూలుగా బాలకృష్ణ గారు వెనకాల బౌన్సర్స్ వాళ్ళు ఎవరు ఉండరు. ఇద్దరు హీరోలు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటారు. మామూలుగా అంత పెద్ద హీరోలు అయినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూడండి, మామూలుగా వాళ్ళ రామారావు పిల్లలు ఆయన సేమ్ అయినప్పుడు కూడా మేము సేమ్ గారి పిల్లలు అన్నట్టు ఎప్పుడూ బిహేవ్ చేయలే. ఆయన పీక్లో ఉన్న స్టార్డమ్లో కూడా మేము అంత పెద్ద హీరో పిల్లలని ఇప్పుడు చాలా సింపుల్గా ఉండేవాళ్ళు, అసలు డౌన్ టు ఎర్త్ ఉంటారు. అలా రామారావు ఫ్యామిలీ మా ఫ్యామిలీకి సంబంధించిన ఇంకొక విషయం చెప్పాలండి. ఆయన సీఎం అయిన తర్వాత మా మదర్కి మెడ్రాస్లోనే ఉంటున్నాం అప్పుడు మేము, ఇంకా షిఫ్ట్ అవ్వాలి. ఆయన సీఎం అయ్యారు. మా మదర్కి లాస్ట్ అంటే అప్పట్లో 80sలో ఉన్నారు. కొంచెం ఆ ఏజ్ దృష్ట్యా కొంచెం ఇల్ హెల్త్, లాస్ట్లో చనిపోయే ముందు కొంతకాలం సుస్థిగా ఉన్నారు. రామారావు గారికి తెలిసి ఆయన సీఎంగా ఉండే ఆయనకి ఎంత బిజీగా ఉంటారో తెలుసు సీఎం అంటే. ఆయన మా మదర్ని చూడటానికి మెడ్రాస్ వచ్చి ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి మా మదర్ని పలకరించి, మనం నా హైదరాబాద్ రా, నేను మా ఇంట్లో ఉండగా నేను డాక్టర్స్ని దగ్గరుండి నేను ట్రీట్ చేపిస్తాను అంటాం అనేది. మరి అది ఇప్పుడు మామూలుగా ఆర్టిస్ట్గా ఉండి రావడం వేరు, ఒక సీఎంగా ఉండి హైదరాబాద్ నుంచి మెడ్రాస్ వచ్చి మా మదర్ని సుస్థిగా ఉంటే పలకరించి
ఇవన్నీ ఏంటంటే మర్చిపోవడానికి వీల్లేని విషయాలు ఇవన్నీ. ఇప్పుడు ఆయనకి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆయన సేమ్గా ఉండే వచ్చి మా మదర్ని చూడాల్సిన అవసరం ఏం లేదు. మా బ్రదర్కి ఎంత క్లోజ్ అయినా కూడా మా మదర్ని చూడడానికి రావాల్సిన అవసరం లేదు. బట్ మా మదర్ సుస్థిగా ఉన్నారని తెలుసుకుని వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడు మర్చిపోలేము అది. మామూలు విషయం కాదు. ఇవన్నీ ఏంటంటే అప్పట్లో ఆప్యాయతలు అనుబంధాలు అలా ఉండేవి. జస్ట్ ఏదో కమర్షియల్గా ఇవాళ మన పని అయిపోయిందా, నువ్వు నీదే నా దారిని అని కాకుండా ఒక రిలేషన్షిప్ ఉండేది, ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం. అది ఎక్సలెంట్ అండి. ఎప్పుడు తలుచుకున్నా కూడా ఇవన్నీ ఎవరికి చెప్పినా గౌరవంగా చెప్పుకునే. అవును, సినిమా అయిపోయింది, ముద్దులము కూడా అయిపోయింది. దాని తర్వాత సినిమాల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ ఏమన్నా ప్లానింగ్ ఉందా ఏంటి అసలు? అంటే మొత్తం ఎన్ని సినిమాలు చేశారు? దాని తర్వాత అండి సినిమాలు తీయాలనే ప్రయత్నంతో ఇక్కడ మెడ్రాస్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. కానీ పరిస్థితులు టోటల్గా మారిపోయినాయండి. ఇప్పుడు ఏ ఆలోచన లేదా? నేను సినిమాలు చేసినంత వరకు టోటల్ గ్రిప్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. మామూలుగా స్టోరీ డెసిషన్ కాడి నుంచి, ఆర్టిస్టులు పెట్టుకోవడం కాడి నుంచి, బడ్జెట్ కాడి నుంచి అన్నీ టోటల్ నా కంట్రోల్లో ఉండేది. నా ప్లానింగ్ నా కంట్రోల్లో ఉండేది. ఇప్పుడు అసలు ఆ సిచ్యువేషన్ లేదు కదా. హీరోలు ఎప్పుడు చేస్తారో తెలీదు. అంటే ముందు స్టోరీ తీసుకురమ్మంటున్నారు. స్టోరీ అనేది మీకు నచ్చింది, నాకు నచ్చపోవచ్చు. ఇప్పుడు నాకంటూ ఒక విలువ ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం. నేను సక్సెస్ఫుల్ సినిమాలు తీశాను, నాకు జడ్జిమెంట్ ఉంది, మాకు వాల్యూ ఎస్టాబ్లిష్డ్ బ్యానరు. మరి స్టోరీ బాగుంటే చేద్దామంటే సాటిస్ఫై చేయడం కష్టం. ప్రస్తుతానికి విరమించుకున్నారు అయితే? ప్రస్తుతానికంటే గాడ్ నోస్, గాడ్ విల్లింగ్. మళ్ళీ పరిస్థితులు ఏమైనా అనుకూలంగా అనిపిస్తే చేస్తే చేయొచ్చు అది. బట్ ఏంటంటే ఇవాళే మొదలైన వాళ్ళకి ఇదే తెలుసు కాబట్టి చేయడం ఈజీ అండి. బట్ ఆ పరిస్థితుల్లో అవన్నీ చూసి వాళ్ళు చేయాలంటే గొప్పని విలువ లేదు ఇవాళ. ప్రొడ్యూసర్కి మరి ఆ విలువ లేదు. ఇప్పుడు ఫైనల్గా అల్టిమేట్గా రిజల్ట్ భరించాల్సింది ప్రొడ్యూసర్. అంతేగా. అప్పుడు ఏంటంటే ఇప్పుడు నష్టం, ఆ రోజుల్లో కూడా సినిమాలో లాభాలు నష్టాలు ఉన్నాయండి. ఈ రోజుల్లో కూడా లాభాలు నష్టాలు. ఆ రోజుల్లో నష్టాలు ఉన్న విలువ ఉండేది. ఇప్పుడు లాభాలు లేవు, విలువ లేదు. ఇప్పుడు ఎంతమంది సంపాదిస్తున్నారండి? 90 సినిమాలు ఫెయిల్యూర్, 10 సినిమాలే కదా సక్సెస్. ఆ 10 సినిమాల్లో ఉంటామనే అందరూ మొదలెడతారు. బట్ వాళ్ళ రిస్క్ కూడా పెరిగిపోయిందండి. అంతకుముందు రిస్క్ ఎంతో తెలిసేది కనీసం. ఇప్పుడు మన బడ్జెట్ ఇది, సినిమా యావరేజ్ అయినా పర్లేదు, మనం బయటపడతాం. హిట్ అయితే లాభాలు వస్తాయి, పోయినా కూడా ఇంతే నష్టం భరించగలం. ఇప్పుడు ఎంత బడ్జెట్ అవుతుందో తెలియదు, ఎంత రిస్కో అంతకన్నా తెలీదు. రిస్క్ తెలియకుండా వ్యాపారం అనేది గ్యాంబుల్ అంటారు దాన్ని. ఇప్పుడు రిస్క్ పర్సెప్షన్ ఉండి ఇంత రిస్క్ అని తెలిసి చేసేది వ్యాపారం. అసలు రిస్క్ ఎంతో తెలియకుండా దిగేది మరి అది జోదం. మరి వ్యాపారం జోదం కింద అయిపోయింది. మరి వ్యాపారం నుంచి మొదలయ్యి ఇప్పుడు జోదంలో దిగాలంటే కష్టం. ఇప్పుడు ఇవాళ మొదలైన వాళ్ళకి సినిమా అంటే ఇంతే అని అనుకుని వాళ్ళు తీస్తారేమో. కానీ మరి అవి చూసి చూడండి, రామానాయుడు గారు స్టేజ్ తర్వాత తీయగలిగారా చెప్పండి? స్టాప్ చేశారు. జగపతి రామదాస్ గారు తీయగలిగారా? రామోజీరావు గారు స్టేజ్, మరి వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు కదా, 50లో 100 తీశారు. బట్ ఇండస్ట్రీలో మారిన పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా తీయటానికి మనసు రాలే వాళ్ళకి. వాళ్ళు అడ్జస్ట్ కాలేము, వాళ్ళ విలువ లేదు, ఇవాళ మన కంట్రోల్లో లేవు. ఏది అన్ని సినిమాలు తీసి అంత బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళే మరి ఇవాళ తీసే పరిస్థితి కాదు, ఏది మన కంట్రోల్లో లేదు. మరి అలా మారిపోయింది ఇండస్ట్రీ. ఫ్యామిలీ పరిస్థితి సార్ అంతా సెటిల్డా? మా సన్ను అంటే నాకు డాటర్ అండ్ సన్ అండి, ఇద్దరు ఇక్కడే ఉంటారు. డాక్టర్కి మా సన్ ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీరు, దాంట్లో పనిచేస్తారు. మా సన్ను శేఖర్ కమల దగ్గర కో డైరెక్టర్ అండి. అజయ్ని ఇప్పుడు లాస్ట్ సినిమాలు చేశారు. ఇప్పుడు అంటే తను BE చదివి MBA చేశారు, కొంతకాలం సాఫ్ట్వేర్ జాబ్ చేశాడు. తర్వాత తనకి సినిమాలో ఇంట్రెస్ట్ ఉంది. ఈవెన్ శేఖర్ కమల కూడా బిగినింగ్ డైరెక్టర్ కాకముందు సాఫ్ట్వేర్ జాబే చేశాడు. తను కూడా మానేసి వచ్చి సినిమాలోకి వచ్చాడు. మా సన్ కూడా ఇప్పుడు శేఖర్ కమల దగ్గర కో డైరెక్టర్. ఇప్పుడు నాగార్జున ధనుష్ ప్రాజెక్ట్ జరుగుతుందండి. గ్రేట్. నేను అడుగుదాం అనుకున్నా, మీ బ్రదర్, మీ అన్నయ్య గారు సత్యనారాయణ గారి పిల్లలు కానీ మీ పిల్లలు కానీ సినిమా లైన్లో ఉన్నారా ఏంటి? మా అన్నయ్య గారి ఫ్యామిలీలోంచి మా అన్నయ్య గారు రెండో అబ్బాయి రామారావు అని సలారు, KGF హోమ్లై ఫిలిమ్స్ ఉంది చూడండి,
దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మామూలుగా తెలుగు ప్రాజెక్టులు తను హ్యాండిల్ చేస్తూ ఉంటాడు అది మామూలుగా ఆ 2 ప్రాజెక్టులు. ఓకే. మా సన్నేమో ఇప్పుడు శేఖర్ కమల కో డైరెక్టర్, తను ఫ్యూచర్లో డైరెక్టర్ అయితే నేను అప్పుడు ఆలోచిస్తాను సినిమా ఉంది అయితే ప్లాన్ ఉంది. ఓకే, గుడ్ గుడ్. అంటే ఇవాళ ఒక హీరో కానీ ఒక డైరెక్టర్ కానీ మన సొంత మనిషి అయితే ఆ కంఫర్ట్ వేరండి. అవును, అది వాస్తవం. ఇంతకుముందు అక్కర్లేదు, ఎందుకంటే అందరూ మన సొంత వాళ్ళ కింద అంత ఆ రకమైన అట్మాస్ఫియర్ ఉండేది. ఇవాళ మరి ఒకళ్ళు మన సొంత మనిషి అయితే ఆ కంఫర్ట్ వేరే ఇవాళ. చూద్దామండి. అయితే ఇండస్ట్రీని అయితే నమ్ముకొని ఉన్నారు, ఇండస్ట్రీ వదిలిపెట్టయితే లేదు. ఎందుకంటే మనకి తెలిసింది ఇదేనండి, మనకి మిగతా ఇది ఇట్లా ఎప్పుడు మిగతా అట్లా ప్రవేశం లేదు. మనకి మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఇదే, తెలిసింది ఇదే. తెలిసిన పనే చేయాలి కానీ తెలియని దాంట్లో గప్పుకొని కూడా వెళ్ళి ఏం చేయలేం కదా. అవును. సో అంటే సినిమా అంటే మనకు ఒక ప్యాషన్. అంటే నేను సినిమాలు తీయడానికి ముందు సినిమాలు కొనేవాడిని అండి. అవును. సిరిసిరి మువ్వ, కేడీ నెంబర్ మొత్తం ఆంధ్రా కొన్నాం కదా. అంతకుముందు సిరిసిరి మువ్వ అని ఒక 5-6 సినిమాలు కొన్నాను. సినిమాలు కొని సంపాదించడం కూడా తక్కువ, బట్ నేను కొన్న సినిమాలన్నీ కూడా సక్సెస్, లాభాలు వచ్చినాయి. సో జడ్జిమెంట్ మన కరెక్ట్గా ఉందని అసలు మనమే సినిమా తీద్దామని ఆలోచన అంతకు వచ్చింది. సూపర్. ఫైనల్గా ఏంటి సార్ పరిస్థితి? ఫైనాన్షియల్గా పర్లేదా మీరు కానీ లేకపోతే అన్నయ్య గారి ఫ్యామిలీ కానీ? కంఫర్టబుల్ అండి ఫైనాన్షియల్గా, ఎందుకంటే అన్నయ్య గారి ఫ్యామిలీ అందరూ కూడా జాగ్రత్త. మామూలుగా చూడండి, అంటే మా అన్నయ్య రామలింగ గారు బాగా దోస్తీగా ఉండేవాళ్ళు. అన్నయ్య గారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా, అన్నయ్య గారి 2 అబ్బాయిలు కూడా ఇప్పుడు వాళ్ళుగా ఇప్పుడు రెండో అబ్బాయి ఇప్పుడు సంపాదించుకుంటున్నాను అనుకోండి. బట్ ఏంటంటే అన్నయ్య గారు ఇచ్చిన ఆస్తిని కాపాడుకునే జాగ్రత్త, వ్యసనాలుగా ఏమీ లేవు, జాగ్రత్త పర్లేదు. అలాగే మా అబ్బాయి కూడా అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంటే తను బీఈ ఇంజనీరింగ్ చదివాడు, ఎంబీఏ కూడా చేశారు మామూలుగా యూకే వెళ్ళి. ఓ సూపర్. అది ఓకే, గుడ్ అండి. మంచి పొజిషన్లో ఉన్నారు అందరూ. సో ఏంటంటే బేసిక్గా దేవుడు మనకి కొంత అవకాశం ఇచ్చారు, ఆ అవకాశంలో సంపాదించుకొని జాగ్రత్త చేసుకోవాలి అంతే. అది మనం గొప్పలకు పోకూడదు. ఇండస్ట్రీలో అన్నయ్య గారితో పనిచేసిన మిగతా వాళ్ళంతా, మీతో పనిచేసిన వాళ్ళంతా రిలేషన్ బాగానే ఉంటుంది అందరూ మంచిగా ఇండస్ట్రీలో? ఎందుకంటే మేము అందరితోటి బాగుంటాం, మేము ఎవరితోటి మేము గొడవ పడాలన్న అవసరం లేదు. ఉద్దేశం నాన్ కంట్రోవర్షియల్ పర్సన్ మీరే. అఫ్కోర్స్ మీ అన్నయ్య గారైనా మీ పైన నాన్ కంట్రోవర్షియల్ పర్సన్. టోటల్గా అసలు అన్నయ్య గారు అంటే అజాత ఉంటారు చూడండి, అసలు అందరితోటి బాగుండేవాళ్ళు, ఎవరితోటి విరోధం ఉండేది. అందరు హీరోలు లైక్ చేసేవాళ్ళు, అందరు డైరెక్టర్లు సొంత మనిషిలాగా చూసేవాళ్ళు అన్నయ్యని. సో ఆ ఫ్యామిలీ నుంచే వచ్చింది కాబట్టి మాకు కూడా అదే ట్రీట్మెంట్. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ బాబు కూడా పెద్ద డైరెక్టర్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.